ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి కూడా దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఆరాధనను ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడైన మా గొప్ప తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. అద్వితీయుడవు, ఆది సంభూతుడవు, సృష్టికర్తవు తండ్రి నైనా ప్రభా. అయా, వేలుపులలో నీ వంటి గొప్ప దేవుడు ఎవరు లేవు ప్రభా. అయా, నువ్వు మహానీయుడవు నాన్న ప్రభా, పూజనీయుడవు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయా, పునరుద్ధాన దినం నీ యొక్క సన్నిధానము చేరి నిన్ను ఆరాధించుటకు తండ్రి ప్రభా, మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా, మా జీవితాలను చేసిన అయా కార్యాలని బట్టి, మేలులను బట్టి, ఉపకారాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ఈ ఆరాధన అంతట్లో ప్రభా నీ సన్నిధిని, కృపను మీరు తోడుగా ఉంచండి. పాటల్లో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో అయా సమస్తంలో నీ మహిమను ఉంచి తండ్రి ప్రభా. అయా, నీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచి నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినంలో అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుద్దాం. చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. మొన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, మొన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. అయ్యా, నీవేనయ్యా మాకు, నీవేనయ్యా అంటే దేవుని మహింపరుద్దాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవయ్యా, స్తోత్రార్హుడవు నీవయ్యా. ఆయన ప్రేమ అంతటిని మన పట్ల కనపరుస్తూ ఎనలేని ప్రేమను మన పైన చూపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం.
మహిమా స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, నీవేనయ్యా మాకు నీవేనయ్యా, నీవేనయ్యా మాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. చాలా గొప్పోడు, చాలా మంచోడు అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుద్దామండి. ఆయన యొక్క ప్రేమ మాటలలో చెప్పలేనిది, ఆయన యొక్క కార్యాలు చేతల్లో చూపలేనిది. అటువంటి గొప్ప ప్రేమను దేవుడు మన పట్ల కనపరుస్తూ, అటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తున్న విధానాన్ని బట్టి మన యొక్క రెండు హస్తములతో దేవుణ్ణి చప్పట్లు కొడుతూ స్తుతిద్దాము. చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు, చాలా మంచోడు, చాలా మంచోడు నాకు దొరికిన నా యేసుడు, చాలా గొప్పోడు, చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు, చాలా మంచోడు, చాలా మంచోడు నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా చాలా ప్రతి ఒక్కరం చెప్తాం. చాలా గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు, చాలా మంచోడు, చాలా మంచోడు నాకు దొరికిన నా యేసుడు. మన యొక్క పాప శిక్షను ఆయన మోసి మన కొరకు ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కాచి ఆ యొక్క కల్వరి సిల్వలో మన కొరకు త్యాగమైన విధానాన్ని బట్టి, ఆయన యొక్క కల్వరి సిల్వలో ఆయన యొక్క ప్రేమను మన పట్ల చూపిస్తున్న విధానాన్ని బట్టి ఆయన ప్రేమను మనం వర్ణించలేము, ఆయన యొక్క జాలిని కూడా మనం వర్ణించలేము. అటువంటి గొప్ప ప్రేమను ఆయన మన పట్ల చూపిస్తున్నారు. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను,
చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. ఇలాంటి ప్రేమ ఎక్కడా లేదు, వింతైన ప్రేమ అంతు చిక్కలేదు. కలువరిలో చూపిన ప్రేమ, శాపముని బాపిన ప్రేమ. ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు, వింతైన ప్రేమ అంతు చిక్కదు. ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు, వింతైన ప్రేమ అంతు చిక్కదు. కలువరిలో చూపిన ప్రేమ, శాపముని బాపిన ప్రేమ, కలువరిలో చూపిన ప్రేమ, శాపముని బాపిన ప్రేమ, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు, చాలా మంచోడు, చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరం లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందామండి. ప్రతి ఒక్కరం దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి మనం అంత్య దినాల్లో ఉన్నాము. ఆయన కృప మన పట్ల కనపరుస్తాం. ఆయన మనలను సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మహోన్నతుడా నీకు స్తోత్రం తండ్రి. పూజనీయుడవు నీవు, మహనీయుడవు తండ్రి ప్రభా, మహాగణుడవు, సృష్టికర్తవు తండ్రి నేనా ప్రభా. అయా నీ యొక్క ఎనలేని ప్రేమను తండ్రి, అయా నీ యొక్క దయను సత్యంను తండ్రి మా పట్ల కనపరుస్తున్న దేవానికి వందనాలు. అయా నీ మందిరంలో నివసించి ఇటు రీతిగా తండ్రి నిన్ను స్తుతించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు నైనా ప్రభా. మా గొప్ప దేవుడవు నీవు తండ్రి నేనా ప్రభా. అయా ఇంతటి గొప్ప దేవుడిని తండ్రి ప్రభా మా జీవితాల్లో మేము కలిగి ఉన్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లించుకున్నాం తండ్రి నేనా ప్రభా. అయ్యా నువ్వు మాకు ఇచ్చిన ఊపిరిని బట్టి నీకు వందనాలు. అయ్యా ఎంతోమంది నేనా ప్రభా నిద్రించి ఉన్నారు, అయ్యా గతించిపోయి ఉన్నారు. అయ్యా నువ్వు మా పట్ల ఇంకానూ ప్రణాళిక కలిగి నేనా ప్రభా మమ్మల్ని సజీవులుగా మీరు ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి నేనా ప్రభా. గొప్ప దేవుడా నీకు స్తోత్రం తండ్రి. మా మంచి కాపరి నీవు తండ్రి నేనా ప్రభా. అయ్యా
పగిలిపోయిన స్థితిలో మేమున్నప్పుడు తండ్రి అయా సరిచేసి వాడుకుంటున్నా మా గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి. నేను ప్రభా యోగ్యత లేని మమ్ములను తండ్రి యోగ్యమైన పాత్రలుగా చేసి తండ్రి నేను ప్రభా అయా నువ్వు మమ్మలను నిలవబెట్టి వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నేను ప్రభా వందనాలు నైనా ఆఖరి బొట్టు వరకు నీ రక్తాన్ని నువ్వు మా కొరకు కార్చి ఉన్నావు తండ్రి. ఆనాడు నువ్వు కార్చకపోయి ఉంటే నేను ప్రభా ఈనాడు మాకు రక్షణ లేదు నైనా. అయా మా యొక్క ఆత్మలు ప్రభా నరకంలో పడి ఉండేవి తండ్రి ప్రభా. అయా మేము నరకంలో వెళ్ళిపోకూడదని తండ్రి ప్రభా మా కొరకునైనా ప్రభా నీ రక్తం అంతయు కార్చి ప్రభా మాకు రక్షణ భాగ్యాన్ని కలుగజేసిన మా గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి. నేను ప్రభా నీ ఒక ఆత్మ సన్నిధి మా మధ్యలో మీరు ఉంచండి తండ్రి. నేను ప్రభా నీ అభిషేకాన్ని మా మీద మీరు ఉంచండి, కుమ్మరించండి తండ్రి. నేను ప్రభా స్తోత్రం తండ్రి ప్రభా. అయా నీ ఆత్మతో మీరు మమ్మల్ని నింపండి పరిశుద్ధాత్మ తండ్రి. నీకు వందనాలు. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూ అయా నీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్యలో మీరు ఉంచండి తండ్రి. నీ ఆత్మతో మీరు మమ్మల్ని అభిషేకించండి అంటూ దేవుని నామాన్ని గణపరుద్దాం. మహోన్నతుడా నీకు స్తోత్రం, రాజులకు రాజా నీకు స్తోత్రం తండ్రి. నేను ప్రభా నీ కృపతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నా మా గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. నేను ప్రభా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లి రా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సైగాలల్ని నన్ను తాకుమా, జీవనది వలని ప్రవహించుమా. మండే అగ్నల్లి రా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సైగాలల్ని నన్ను తాకుమా, జీవనది వలని ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఆనాడు దేవుడు యెరెమీయాకి ప్రవచించిన రీతిగా ఎముకల్లో దేవుడు బలాన్ని కలుగజేసి జీవింపజేసిన విధానాన్ని బట్టి అవి గొప్ప సైన్యంగా ఉన్నప్పుడు ఆయన యొక్క అధికారాన్ని అక్కడ చూపించి జీవాన్ని కలుగజేసిన విధానాన్ని బట్టి ఈనాడు మనం కూడా దేవుణ్ణి స్తుతిద్దాం. అయా నీ ఆత్మను దింపండి తండ్రి, నీ జీవంను మాలో మీరు నింపండి అంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. ఎముకలలో ఎలోనా గొప్ప సైన్యమునే చూడగా చేయుమా జీవమారమ్మని ప్రవచించేదా. ఎముకలలో ఎలోనా గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. బండే అగ్నల్లి రా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సైగాలల్ని నన్ను తాకుమా, జీవనది వలని ప్రవహించుమా. మండే అగ్నల్లి రా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సైగాలల్ని నన్ను తాకుమా, జీవం ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వ
సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అన్నాడు దేవుడు కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆయన ఆవరించి అహాబు భయపడిన సమయంలో అగ్ని వర్షంను కుమ్మరించిన దేవుడు ఈనాడు మన మధ్యలో కూడా అనేక ఆత్మను కుమ్మరిస్తున్నారు. అనేక ఆత్మ సంచారం మన మధ్యలో ప్రవహిస్తున్న విధానాన్ని బట్టి, సంచరిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. కొండమైన గొప్ప మేఘమై ఆవరించగా అహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా అహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుము. మండే అగ్నల్లిరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సైగాలల్లి నన్ను తాకుమా, జీవనది వలని ప్రవహించుమా. మండే అగ్నల్లిరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సైగాలల్లి నన్ను తాకుమా, జీవనది వలని ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లిరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సైగాలల్లి నన్ను తాకుమా, జీవనది వలని ప్రవహించుమా. మండే అగ్నల్లిరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సైగాలల్లి నన్ను తాకుమా, జీవనది వలని ప్రవహించుమా. మండే అగ్నల్లిరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సైగాలల్లి నన్ను తాకుమా, జీవనది వలని ప్రవహించుమా. జీవనది వలని ప్రవహించుమా, జీవనది వలని ప్రవహించుమా. అవును తండ్రి నేను ప్రభువా, మహోన్నతుడా నీకే స్తోత్రం తండ్రి నేను ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం తండ్రి నేను ప్రభువా. సృష్టికర్త నీకు వందనాలు తండ్రి, జ్యోతిర్మయుడా నీకు వందనాలు తండ్రి నేను ప్రభువా. అయా మాలో ఏ మంచితనం ఉందని తండ్రి ప్రభా, అయ్యా మాలో ఏ మంచితనం కూడా లేదు. నీ మంచితనం అంతటిని తండ్రి ప్రభా కనుపరిచి ప్రభా నీ కృపచేత మమ్మలను ఏర్పరచుకున్నావు, ఎన్నుకున్నావు. నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా నీ ప్రేమను మేము వర్ణించలేము తండ్రి నేను ప్రభా. అయ్యా నీ బలము తండ్రి, అయ్యా నీ సన్నిధి మాకు తోడు నాయన ప్రభా. స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా ఇంతగా నువ్వు మమ్మల్ని ప్రేమించటకు తండ్రి మేము ఏ పాటి వరము నాయన ప్రభా. అంత గొప్ప ప్రేమతో మమ్మల్ని హత్తుకుంటున్నావు దేవానికి వందనాలు నాయన ప్రభా. నీ మంచితనాన్ని కనపరుస్తున్న దేవానికి వందనాలు తండ్రి. అయ్యా మూడు బారిపోయిన మా జీవితాలను, ఎడారి వంటి మా జీవితాలను తండ్రి ప్రభా అయ్యా సరిచేసే తండ్రి నాయన ప్రభా. అయ్యా మమ్మలను చిగురింపజేస్తున్న దేవానికి వందనాలు తండ్రి నాయన ప్రభా. మహోన్నతుడా నీకే స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దాం. మనం ఈ విధంగా నిలబడి ఉన్నామంటే ఆయన కృప మాత్రమే. ఆయన మనలను జ్ఞాపకము చేసుకుంటేనే మనము ఈ విధంగా నిలబడగలము. దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది కదా, ఆయన మనలను మర్చిపోలేదు, ఆయన మనలను ఆశీర్వదిస్తున్నారు. అవును తండ్రి ప్రభా, మమ్మల్ని మీరు మర్చిపోలేదు తండ్రి ప్రభా. అయ్యా నువ్వు మమ్మల్ని మర్చిపోతే మేము ఈ లోకంలో మేము ఉండలేము తండ్రి నేను ప్రభా. నాలో ఈ ముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుచుంటివి. నాలో ఈ ముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుచుంటివి.
పిలుచుచుంటివి. ధనఘనతలు లేవే, బంధుబలము లేదే, ధనఘనతలు లేవే, బంధుబలము లేదే, నీ దయ చేతనే ఎన్నుకుంటివి, నీ దయ చేతనే ఎన్నుకుంటి. ప్రతి ఒక్కరు చెప్దాం. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుచుంటివి. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుచుంటివి. మంచిదేది నాలో లేదయ్యా, అయినప్పటికీ నీ మంచితనం అంతయు చూపించి ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు, ఇంతగా నన్ను నీవు ప్రేమించుటకు తండ్రి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నామంటూ దేవుణ్ణి మహిమపరుద్దాం. మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా చూపించినావు. మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా చూపించినావు. ఇంతగా నన్నింతగా ప్రేమించితివి, ఇంతగా నన్నింతగా ప్రేమించితివి. నా యేసయ్యా నీకే స్తోత్రము, నా యేసయ్యా నీకే స్తోత్రము. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుచుంటివి. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుచుంటివి. ద్వేషింపబడుతున్న మన స్థితిని చూచి ఆయన మార్చి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకుల చేత మనము తృణీకరింపబడతాము, ద్వేషింపబడతాము. కానీ దేవుడు మాత్రం మనల్ని తృణీకరించకుండా, ద్వేషించకుండా ఆయన మనలను ప్రేమించి మనలను అనేకులకు వింతగా మార్చి అనేకులకు మనల్ని సాక్షిగా మనల్ని నిలబడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ద్వేషించబడిన నా స్థితిని మార్చి అనేకులకు వింతగా నిలిపితివి. ద్వేషించబడిన నా స్థితిని మార్చి అనేకులకు వింతగా నిలిపితివి. ఇంతగా నన్నింతగా ప్రేమించితివి, ఇంతగా నన్నింతగా ప్రేమించితివి. నా యేసయ్యా నీకే స్తోత్రము, నా యేసయ్యా నీకే స్తోత్రము. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుచుంటివి. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుచుంటివి. ధనఘనతలు లేవే, బంధుబలము లేదే, ధనఘనతలు లేవే, బంధుబలము లేదే, నీ దయ చేతనే ఎన్నుకుంటివి, నీ దయ చేతనే ఎన్నుకుంటివి.
ముందని కోరుకుంటివి, నీ సేవకై పిలచుచుంటివి. నాలో ఈ ముందని కోరుకుంటివి, నీ సేవకై పిలచుచుంటివి. నాలో ఈ ముందని కోరుకుంటివి, నీ సేవకై పిలచుచుంటివి. నాలో ఈ ముందని. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా నీకే స్తోత్రం, శివాధిపతి నీకు వందనాలు, రాజులకు రాజా నీకు స్తోత్రం. శ్రీమంతుడవు నీవు ప్రభా, అద్వితీయుడవు నీవు, ఆది సంభూతుడవు నీవు తండ్రి ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవుడా నీకు స్తోత్రం తండ్రి. నేను ప్రభా ఈ పునరుద్ధాన దినం తండ్రి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు ప్రభా మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఎంతోమంది నేను ప్రభా గతించున్నారు, నిద్రించున్నారు తండ్రి ప్రభా. అటు వారి సంఖ్యలో ప్రభా మీరు మమ్మలను చేర్చకుండా ప్రభా నీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మలను కాచి కాపాడి, అయా కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే కాపాడుతుందో ప్రభా ఆ రీతిగా మమ్మలను ప్రభా కంటికి రెప్పలా భద్రపరుస్తున్న దేవుడానికి వందనాలు తండ్రి. నేను ప్రభా అయా నువ్వు చూపించే అటువంటి గొప్ప ప్రేమ మేమేమి చెల్లించగలము తండ్రి. నేను ప్రభా నీ యొక్క రక్తాన్ని తండ్రి నేను ప్రభా ఆఖరి బొట్టు వరకు మా కొరకు కార్చి ప్రభా నీ రక్షణ భాగ్యాన్ని ప్రభా మీరు మాకు అందించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ప్రభా అయ్యా ఏ ఎన్నిక లేని వారము తండ్రి. నేను ప్రభా మమ్మలను మీరు ఎన్నుకొని ఏర్పరచుకొని తండ్రి ప్రభా నీ కృపచేత మమ్మలను ప్రభా నిలవబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. పాటల్లో ఆరాధనలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. మా యొక్క ఆరాధన స్వీకరించిన మా గొప్ప తండ్రి నీకు వందనాలు అయ్యా. గడిచిన వారమల్లో ప్రభా మా కుటుంబాల్లో అయ్యా వ్యక్తిగతంగా మా జీవితాల్లో మా సంఘంలో మీరు చేసిన అనేకమైన మేలులను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. అయ్యా మేము వాక్య ధ్యానంలోకి వెళ్ళబోచుండగా ప్రభా అయ్యా నిలబడి వాక్యం చెప్తున్నాను నీ బిడ్డను తండ్రి నీ సిలువ చాటును మరుగు చేయండి ప్రభా. అయ్యా మా జీవితాలను కట్టుకోవడానికి తండ్రి నేను ప్రభా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నేను ప్రభా అయ్యా విని మేము విడిచిపెట్టే వారంగా ఉండకూడదు తండ్రి ప్రభా. అయ్యా వాక్యానుసారమైన జీవితాన్ని ప్రభా మేము అందరం కలిగి జీవించుటకు ప్రభా మీరు మాకు సహాయం దయచండి ప్రభా. అయ్యా ఎవరెవరు ఏ అవసరతతో అయితే వచ్చున్నారో ప్రభా, ఎవరెవరు ఏ వేదనతో వచ్చున్నారో అయ్యా ఏ కొరతతో అయితే వచ్చున్నారో ప్రభా మీరు ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా అందరితో మీరు మాట్లాడండి నేను ప్రభా. అయ్యా మా ఆత్మలను తండ్రి ప్రభా మేము తృప్తిపరచుకొని తండ్రి ప్రభా సంతోషంగా మా గృహాలకు వెళ్ళుటకు ప్రభా సహాయం దయచేయండి. ఇంతవరకు నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన నీ పాదాల సన్నిధికి సమర్పించుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందామండి. హల్లెలూయా. ఆరాధన మహిమ పొందిన దేవునికి ఒకసారి రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. మరొకసారి గట్టిగా రెండు చేతులు పైకెత్తి చెప్దామండి. అనౌన్స్మెంట్స్ అండి, అందరూ జాగ్రత్తగా వెళ్ళాలని ఆశపడుతున్నాను. మనకి మంగళవారం మిడ్ వీక్ సర్వీస్ ఉంటుంది సాయంత్రం 7 గంటలకి. కాబట్టి అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఆశపడుతున్నాను. ప్రతి మంగళవారం మనకు మిడ్ వీక్ సర్వీస్ ఉంటుంది కాబట్టి సాయంత్రం 7 గంటలకి అందులో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని ఆశపడుతున్నాను. అలాగే మనకి శుక్రవారం ఉమెన్స్ మీట్ ఉంది ఉదయం 10:30 గంటలకు. కాబట్టి స్త్రీలైన వాళ్ళందరూ ఈ శుక్రవారం ఉదయం 10:30కి మన చర్చిలో స్త్రీల కూడిక జరుగుతుంది కాబట్టి అందరూ దాంట్లో పాల్గొనాలని ఆశపడుతున్నాండి. అలాగే మనకి యథావిధిగా సండే ఫస్ట్ సర్వీస్ 7 o'clock ఉంటుంది, సెకండ్ సర్వీస్ 10 o'clock ఉంటుంది. కాబట్టి ఈ ప్రకటనలన్నీ గుర్తుంచుకొని మీరు అనుదిన ప్రార్థనలో ఉంచి ఇవన్నిటికి అటెండ్ అవ్వాలని ఆశపడుతున్నాను అండి. దేవుడి ప్రకటనలు దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు మనం వచ్చిన సిస్టర్ పద్మ గారు వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడి వినిపిస్తారు. దేవుని యందు సంతోషంగా ఉన్నవారు రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మరి ఒకసారి హల్లెలూయా. అమ్మలా ఆదరించి నాన్నలా పోషించని పాట పాడుకొంచు దేవుని నామాన్ని మహింపరు. అమ్మలా ఆదరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్యా, అమ్మలాదరించి
నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్యా, నీలానని ఎరుగు ఉన్నవారు లేరయ్యా, నీలానను హత్తుకున్నవారు లేరయ్యా, నీలానను ఎరిగి ఉన్నవారు లేరయ్యా, నీలానను హత్తుకున్నవారు లేరయ్యా. నువ్వు చాలు నా జీవితములో యేసయ్యా, నువ్వు చాలు నా జీవితములో, నువ్వు చాలు నా జీవితములో యేసయ్యా, నువ్వు చాలు నా జీవితములో. పర్వతమై శ్రమలు నన్ను అడ్డగించు వేళ దని మంచు వలె కరిగింప చేయువాడా, పర్వతమై శ్రమలు నన్ను అడ్డగించు వేళ దని మంచు వలె కరిగింప చేయువాడా, కను పాపలా నన్ను కాయువాడా, అరచేతిలో నన్ను చెక్కి ఉన్నవాడా, కను పాపలా నన్ను కాయువాడా, అరచేతిలో నన్ను చెక్కి ఉన్నవాడా. నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో, నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. అమ్మల ఆదరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్యా, అమ్మల ఆదరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్యా. స్థితిలో నా కృప నీకు చాలు, నా బలము నీకు ఇచ్చేదనని అన్నవాడా, బలహీన స్థితిలో నా కృప నీకు చాలు, నా బలము నీకు ఇచ్చేదనని అన్నవాడా, నా అడుగులో అడుగేసి నడచువాడా, అన్ని వేళలా తోడై ఉండువాడా, నా అడుగులో అడుగేసి నడచువాడా, అన్ని వేళలా తోడై ఉండువాడా. నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో, నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. అమ్మల ఆదరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్యా, అమ్మల ఆదరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్యా,
నీలానను ఎరిగి ఉన్నవారు లేరయ్యా, నీలానను హత్తుకున్నవారు లేరయ్యా, నీలానను ఎరిగి ఉన్నవారు లేరయ్యా, నీలానను హత్తుకున్నవారు లేరయ్యా. నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితము, నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ రెండు చేతిలో చప్పటి కొడుతూ ఒకసారి గట్టిగా దేవుని మహిమపరుద్దామండి. ఈ సమయంలో మనం అందరూ లేచి నుంచి ఒక పాట పాడుతుండగా మన మధ్య ఉన్న పాస్టర్ గురించి మనకు వాక్య సందేశాన్ని అందిస్తారండి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఈ పునరుత్థాన దినమందు ప్రభా మమ్మల్ని అందరినీ తండ్రి నాయన ప్రభా మీరు ఇక్కడ తీసుకొచ్చారయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందిన మా ప్రభా, ఈ సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఎవరికి ఏ వాక్యం అవసరమో, ఎవరికి ఏమి అవసరమో సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి నాయన, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు తండ్రి నాయన, మనిషి యొక్క ఆలోచనలో ఏమున్నాయో, హృదయంలో ఏమున్నాయో సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి నాయన ప్రభా. నాయన మీ వాక్యంలో శక్తి ఉంటుంది, మీ వాక్యంలో ధైర్యం ఉంటుంది, మీ వాక్యంలో బలం ఉంటుంది నాయన, మీ మాటలో శక్తి ఉంటుంది ప్రభా. నాయన మీరు మీ యొక్క మాటల ద్వారా మా అందరినీ బలపరచండి ప్రభా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్దామా? మన స్తోత్రాల్లోనే మన సంతోషం ఎంత ఉందో కనిపించిపోతుంది. కొంచెం ఉన్నట్టుంది కదా, కొంచెం ఉందా? మరొకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని సన్నిధానంలో చాలా సంతోషం ఉంటుందండి. నేను డిప్లొమా బొబ్బిల్లో చదువుకున్నప్పుడు ఇయర్ అంటే 3 years కంప్లీట్ అయిపోయి కాలేజీ వదిలేసి వచ్చేస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ కూడా స్లామ్ బుక్స్ అని ఉండేవి. ఎవరికైనా తెలుసా? చాలా సంతోషం. దాంట్లో ఏముంటాయంటే మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన హాబీస్, మనకిష్టమైన రోజు, మనకిష్టమైన కలరు, మనకి ఇవన్నీ. అప్పుడులోనే నేను ఎప్పుడు కూడా పాస్టమ్ గారిని అవుతానని అనుకోలేదండి. ఎప్పుడు అసలు ఆ థాట్ కూడా నాకు ఎందుకు రాలేదు, ఎప్పుడు కూడా నాకు తెలీదు. అసలు నేను ఒక పాస్టమ్ గారిని అవుతాను అన్న విషయం నాకు తెలియదు. అప్పుడులో నాకు స్లామ్ బుక్ ఇచ్చినప్పుడు ఆ స్లామ్ బుక్లోని చాలామంది వెళ్ళిపోతున్నప్పుడు ఇస్తారు మనకి రాసిమ్మని, మనము ఇస్తాము, వారు మనకి ఇస్తారు. దాంట్లోని ఏ డే అంటే ఇష్టము అని రాశారు. ఏం రాసుంటాను నేను? వా చెప్పాలంటే ప్రైజ్లు ఇవ్వాలి కానీ నేను ఏం తేలేదు. ఓకే, ఏ కలర్ అంటే ఇష్టము అని రాసుంటుంది. అయ్య బాబోయ్, నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పను. సో అప్పుడే నాకు తెలియకుండానే నాకు ఇష్టమైన రోజు అంటే సండే అని, నాకు ఇష్టమైన కలర్ అంటే వైట్ అని, ఇంకెలాగా చాలావే రాశాను. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, అప్పుడు నేను
రాసాను, అంటే అలా రాసాను, నాకు ఇష్టమే. ఇప్పటికి ఇష్టం మారిపోయిందని నేను చెప్పను, కానీ నాకు ఇష్టమే. అప్పుడు ఎందుకు అలా రాసానో, నిజంగానే నాకు సండేస్ అంటే చాలా ఇష్టం ఉండేది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఏం చేసినా చేయకపోయినా చర్చిలో పాటలు మాత్రం పాడేదాన్ని. చిన్నప్పటి నుంచి చర్చిలో పాటలు పాడేదాన్ని. సో అలా రాసాను అన్నమాట నేను. అంటే అప్పుడు తెలియక రాశాను, తెలియక తెలుసో కానీ ఇష్టం అని రాశాను. ఆ ఇష్టం ఇప్పుడు నిజమైన ఇష్టంగా మారిపోయింది. సో ఎంతమందికి దేవుని సన్నిధానానికి వస్తే తెలియలేని ఆనందం ఉంటుంది? ఇంకా కొంతమందికి డౌట్గానే ఉంది. దేవుని సన్నిధానంలో మనకి సంపూర్ణ సంతోషం ఉంటుందండి. హల్లెలూయా. మనము కొన్నిసార్లు ఎంటర్టైన్మెంట్ కోసం, రిఫ్రెష్మెంట్ అంటే రిఫ్రెష్గా ఉండాలనో ఒక్కొక్క ప్లేసెస్కి వెళ్తుంటాం. అక్కడికి వెళ్ళినంతసేపు బాగానే ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఎంజాయబుల్గా ఉంటుంది. తిరిగి వచ్చేసిన తర్వాత మామూలే కదా. కానీ దేవుని సన్నిధానంలో మనం గడిపే ఈ సమయం ఉంది చూడండి, ఇది నిజంగా మనకి చాలా శక్తినిస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు నేను దేవుని సన్నిధానంలో కనబడాలా, ఎప్పుడు నేను దేవుని సన్నిధానంలోకి వెళ్ళి దేవుని ఆరాధించుకోవాలా అని ఆశపడి వచ్చేవారు చాలామందే ఉంటారు. అందరూ బైబిల్ గ్రంథం తెరుద్దామండి. ఆదికాండం 8వ అధ్యాయము 20-21 వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. చాలండి. ఆదికాండం 8వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువుల అన్నిటిలోనూ పవిత్ర పక్షుల అన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండే చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. ఇది సందర్భం ఏంటి అని అంటే కనుక, నోవాహ దినాల్లో దేవుడు జలప్రలయాన్ని రప్పిస్తానని చెప్పారు. అలాగే జలప్రలయం రప్పించారు. పశువులన్నిటిలో కూడా ఒక్కొక్క జాతిని కూడా ఆయన ఏం చెప్పాడంటే ఆడది మగది 2 పశువుల్ని లోపలికి తీసుకెళ్ళమని చెప్పారు ఆ యొక్క ఓడలోకి. అంతేకాదు మనుషులందరికీ కూడా జలప్రలయం వస్తుంది అని చెప్పమన్నారు. అలాగే నోవాహు అందరికీ కూడా తెలియజేశాడు. కానీ ఏ ఒక్కరూ కూడా ఆ ఓడలో ప్రవేశించడానికి ఇష్టపడలేదు. అప్పటికి ఎప్పుడూ కూడా వర్షం అనేదే రాలేదట. అప్పటి వరకును వర్షం రాకపోయేసరికి వర్షం వస్తుంది, జలప్రలయం వస్తుంది, కాబట్టి జాగ్రత్త పడండి, రక్షణ పొందండి, దేవుని మాట వినండి, ఓడలోకి రండి అని చెప్తుంటే అందరూ కూడా నోవాహుని పిచ్చోళ్ళలాగా ఎవరు చెప్పలేని మాటలు ఎవరైనా చెప్తూ ఉంటుంటే వారిని మనం ఎలా చూస్తాం? వాళ్ళని పిచ్చోళ్ళ చూస్తాం. చెప్పాలంటే నమ్మలేని మనం పిచ్చోళ్ళమే, కానీ చెప్పే వాళ్ళని ఎలా చూస్తాం మనం? అలాగే చూసి ఎవ్వరూ కూడా నోవాహు ఒక కుటుంబం తప్పితే ఇంక ఎవ్వరూ కూడా ఆ ఓడలో ప్రవేశించడానికి ఇష్టపడలేదు. అయితే ఈరోజు నేను నోవాహు కుటుంబం గురించో ఓడ గురించో మాట్లాడాలని అనుకోవట్లేదు. అయితే ఆ జలప్రలయం అయిపోయిన తర్వాత అదంతా కూడా చక్కబడిన తర్వాత ఎప్పుడైతే నోవాహు దాంట్లోంచి బయటకు వచ్చాడో మొట్టమొదటిసారిగా ఆయన ఒక బలిపీఠాన్ని కట్టాడట. ఈరోజు నేను బలిపీఠం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏమని ఉంది అని అంటే కనుక ఆయన బలిపీఠం ఇక్కడ చూసినట్లయితే అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోని పవిత్ర పక్షులన్నిటిలోని కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను.
అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఇక మీదట నరులను భూమి మీద మరలా శపించును, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండే చెడ్డది. నోవాహు ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం దగ్గర కొన్ని పవిత్రమైన పశువుల్ని, కొన్ని పవిత్రమైన పక్షుల్ని తీసుకువచ్చి బలిపీఠం మీద బలి అర్పించాడంట. అప్పుడు ఆ బలి అర్పించిన తర్వాత ఆ సువాసనని ఆగ్రహించి దేవుడు అక్కడ ప్రత్యక్షమై ఆయన ఇక మీదట నేను భూమిని శపించను అని చెప్పి ఏమని చెప్తున్నారంటే, నరుల యొక్క హృదయము బాల్యం నుండే. ఎవరైనా నువ్వు చెడ్డదానివి అని అన్నారంటే, అవును నేను చెడ్డదాన్నే అని ఎంతమంది ఒప్పుకోవడానికి ఇష్టపడతారు? మన చెడ్డోళ్ళని మనకు తెలిసినా, మనం చేసేది తప్పే అని తెలిసినా, అవతల వాళ్ళు నువ్వు తప్పు అంటే నేను కాదు అని ప్రూవ్ చేసుకోవడానికే ఇష్టపడతాం. కానీ ఎస్ నేను తప్పే చేస్తాను అని ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. దేవుడు చెప్తున్నాడు, నరుల యొక్క హృదయ ఆలోచన బాల్యం నుండే చెడ్డది అని చెప్తున్నాడు. అలాగే ఇంకా ఈ పశువుల్ని నేను సంహరించును అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అయితే ఈరోజు నేను బలిపీఠం గురించి మాట్లాడాలని అనుకుంటున్నానని చెప్పాను కదా. బలిపీఠం మనము ప్రారంభం నుంచి చూసినట్లయితే కనుక దేవుని యొక్క ప్రత్యక్షత కోసము, దేవునితో మాట్లాడాలన్నా ఏమి చెయ్యాలన్నా కూడా బలిపీఠాలు కట్టి అక్కడ బలి అర్పించిన తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ చూస్తూ ఉండేవారన్నమాట. పాత నిబంధన గ్రంథంలోని మనము బలిపీఠాల గురించి చాలా ఎక్కువగానే మనం చూస్తాం. అలాగే పాత నిబంధన గ్రంథంలోని అందరికన్నా ఎక్కువ బలిపీఠాలు ఎవరు కట్టారు అని అంటే అబ్రహాము కట్టారు అని కూడా ఉంటుంది. ఆయన ఏ స్థలం నుంచి ఏ స్థలంకి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని కొరకు బలిపీఠాన్ని కడుతూ ఉండేవారు. ఇంకా పాత నిబంధన గ్రంథంలో చూస్తే మనం లేవి కాండం వరకు చూస్తే కనుక ప్రతిసారి దేవుడికి ఏదైనా అర్పణ అర్పిస్తే ఏం అర్పించేవారు అని అంటే దహన బలి అర్పించేవారు. ఈ లేవి కాండం వచ్చేటప్పటికి అప్పటి నుంచి బలుల్లో రకాలు, ఎలాంటి బలులు దేవుడికి అర్పించాలి అనేది ఉంది. కానీ అప్పటి వరకు కూడా దేవుడికి ఎవరైనా ఏదైనా అర్పించాలి అని అంటే అది బలి అర్పణే. ఏదో ఒక జంతువునో, ఏదో ఒక పశువునో, అంటే మేకనో, లేకపోతే గొర్రెనో, లేకపోతే పావురాన్నో ఏదో ఒకటి తీసుకెళ్ళి దేవుడికి బలిచ్చి ఆ తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చినప్పుడు అక్కడి నుంచి వారు ఎన్నో రకమైన మేలులు పొందుతూ ఉండేవారు. అయితే మొదటగా దేవుని ప్రత్యక్షత కొరకు ప్రతి ఒక్కరూ కూడా బలిపీఠాన్ని కడుతూ ఉండేవారు. ఏం కడుతూ ఉండేవారండి? బలిపీఠం కడుతూ ఉండేవారు. ఆ తర్వాత ప్రత్యక్షపు గుడారము దేవుడు మోషేతోని కట్టాలి అని చెప్పినప్పుడు ప్రత్యక్షపు గుడారం కట్టబడింది. ఆ తర్వాత యెరూషలేంలోని దేవాలయము కట్టబడింది. అయితే ఇక్కడ బలిపీఠం గురించి మనం చూసినప్పుడు బలిపీఠము అంటే ఏంటి అని అంటే అక్కడ దహన బలి అర్పించే ప్లేసే బలిపీఠం అన్నమాట. దీనికి ఏం కావాలంటే ఒక ప్లేస్ కావాలి. అక్కడ ఒక రాయి పెట్టి ఒక మంచి అంటే ఒక మెజర్మెంట్స్తోని, లేకపోతే దేవుడు వారికి ఇచ్చిన ఆలోచన బట్టి ఆ ప్లేస్లోని ఆ రాయిని పెట్టి ఆ రాయి మీద వారు దహన బలి అర్పిస్తూ ఉండేవారు అన్నమాట. అయితే దహన బలి అనేది కేవలము దేవుడికి మాత్రమే ఆ బలిపీఠాన్ని కట్టేవారు కాదు. కానీ బలిపీఠం అనేది దేవునికే కాకుండా ఇంకా కొన్నిటికి కూడా కట్టేవారు. దేనికి కట్టేవారో తెలుసా? విగ్రహాలకి, సాతాన పూజలు చేయడానికి కూడా కట్టేవారు. అందుకే మనందరికీ బైబిల్లో బాగా గుర్తుంటుంది, ఏలియా అక్కడ బలి అర్పిస్తున్నప్పుడు, బయలుదేవతను వారు ఆరాధిస్తున్నప్పుడు ఏలియా ఏమని చెప్తాడంటే, మీరు ఆ బలి పశువుని అక్కడ పెట్టి మీ దేవుడిని మీరు పిలవండి. ఆ దేవుడు ఆ యొక్క బలిని అంగీకరిస్తే మీ దేవుడే నిజమైన దేవుడు. లేదు నేను నమ్మే దేవుడు కానీ ఆ బలిని కానీ ఆయన అంగీకరిస్తే నేను నమ్మే దేవుడే నిజమైన దేవుడు. ఈ సందర్భం గుర్తుందండి అందరికీ. అంటే బలిపీఠము కేవలం దేవునికి కట్టడమే కాదు, కొంతమంది బలిపీఠాలు సాతాను కొరకు, విగ్రహాల కొరకు కూడా బలిపీఠాలని కడుతూ ఉండేవారు. అయితే ఈ బలిపీఠం అనేది మనం ఎక్కువగా పాత నిబంధన గ్రంథంలోనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ బలిపీఠం దగ్గర ఏం జరుగుతూ ఉంటుంది అని మనం చూసినట్లయితే, ఈ బలిపీఠం దగ్గరికి ఎవరైనా ఎందుకు వెళ్తారంటే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తారండి. ఎందుకు వెళ్తారు? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తారు. దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవడానికి
వెళ్తారు. అలాగే దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి వెళ్తారు. అలాగే దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ఆయనకి బలి అర్పించడానికి వెళ్తారు. దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తారు. ఎందుకు వెళ్తారండి బలిపీఠానికి? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తారు. ఆయన యొక్క ప్రత్యక్షతను పొందుకోవడానికి వెళ్తారు. ఆయన యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి వెళ్తారు. అంతేకాదు ఆయన చేసినవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయనకి కృతజ్ఞతలు చెప్పడానికి కూడా బలిపీఠం దగ్గరికి వెళ్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో అబ్రహాం ఎన్నో బలిపీఠాలు కట్టారు. ఆయన చాలా ప్లేసెస్కి వెళ్ళారు. అయితే ప్లేసెస్ అన్నిటి దగ్గర కట్టిన బలిపీఠాల గురించి అయితే నేను ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు, కానీ కొన్ని ప్లేసెస్ నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఆదికాండం 12వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాకే మనం చెప్పుకున్నాము, బైబిల్ గ్రంథంలోనే పాత నిబంధన గ్రంథంలో అందరికన్నా ఎక్కువగా బలిపీఠాలు ఎవరు కట్టారు అంటే అబ్రహాం కట్టారు అని చెప్పి మనం విన్నాం. అంతేకాదు ఈ ఆదికాండం 12వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై, అబ్రహామా నీ బంధువుల దగ్గర నుంచి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అనగానే అబ్రహాం అక్కడి నుంచి తన యొక్క తండ్రిని, తన యొక్క భార్యని, లోతుని, వీరందరినీ తీసుకొని అక్కడి నుంచి ఆయన బయలుదేరి ప్రయాణం అయ్యాడనమాట. అయితే ఆయన ప్రయాణం అయ్యి ఇక్కడ 6వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి మనం చూస్తున్నాం, అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధు వృక్షం నొద్దకు చేరి అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహాంకు ప్రత్యక్షమై నీ సంతానముకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకి ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టాను. దేవుడు ఎక్కడైతే వారికి ప్రత్యక్షం అవుతున్నారో ఆ ప్లేసెస్లో వారు ఏం చేస్తూ ఉండేవారంటే ఒక ఆనవాలు ఉంచుతూ ఉండేవారు, బలిపీఠం కడుతూ ఉండేవారు, లేదా ఒక ఆనవాలు ఉంచుతూ ఉండేవారు. మనం చూసినట్లయితే యాకోబు ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, యాకోబు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి దేవుడు ప్రత్యక్షమయ్యే ప్లేసెస్లోని ఆయన ఒక ఆనవాలు ఉంచుతూ ఉండేవాడు అన్నమాట. ఆనవాలు ఉంచి ఆయన అంటే వాళ్ళ ప్రయాణము అంతా నడకే కదా, ప్రయాణం అంతా కూడా ఎక్కువ శాతం నడక, లేకపోతే ఏ గాడిదల మీద, ఏదో ఒంట్ల మీదో గాడిదల మీదో. అప్పుడులోని ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఎలాగుండేదంటే లెగ్సే, నడకే. ఇప్పుడు కూడా నడకే చాలా మంచిది అని చెప్తున్నారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, బాగా వెయిట్ ఎక్కువ ఉంటే చెప్పే మొట్టమొదటి విషయం ఏంటి? అందరికీ తెలిసే సీక్రెట్, కానీ చెయ్యం కదా. ఓకే, అప్పుడు రోజుల్లోని వాళ్ళు ఎక్కువగా నడుస్తూ ఉండేవారు అన్నమాట. నడక ఆరోగ్యానికి మంచిది. మనము ఇప్పుడు అందరము బాగా మన అన్ని పరిస్థితులు పాడైపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. ఆరోగ్యానికి మంచివి ఏంటి అనంటే ఫ్రూట్స్ కదా. ఒకప్పుడు సరి తినేవాళ్ళం కాదు ఫ్రూట్స్, కానీ ఇప్పుడు గుర్తుంచుకొని మరి ఏ ఫ్రూటు దేనికి పనిచేస్తుందో స్టడీ చేసేసి చదువున్న వాళ్ళైతే కదా, గూగుల్ మనకి ఉంది కాబట్టి ఏ ఫ్రూట్ దేనికి పనిచేస్తుంది, ఏది తింటే ఏది పెరుగుతుంది, ఏది తింటే మంచిది అని బాగా సెర్చ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. అంతేకాదు ఏ డాక్టర్ దగ్గరికి బాగోలేదని వెళ్ళినా సరే నడుస్తున్నారా అని అడుగుతూ ఉంటారు. మనం ఎక్కువ ఈ మధ్యకాలంలో నడట్లేదు, కానీ అప్పుడు రోజుల్లోని ఎక్కువగా నడకే, కాలినడకతోనే నడుస్తూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు వారికి ఎక్కడైనా ఏదైనా గుర్తుంచుకోవాల్సిన ప్లేస్ ఉంటే దానికి ప్రత్యేకంగా గుర్తుంచుకోవడానికి కావాల్సిన ఒక ఏదో ఒకటి అక్కడ ఉంచేవారన్నమాట. అంటే ఈ ప్లేస్, నేను ఈ ప్లేస్కి వచ్చాను, ఇక్కడ నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అలాగా వారు ప్రయాణం చేస్తున్న ప్రయాణంలోని అక్కడక్కడ ప్లేసెస్ దగ్గర కూడా వారు ఏం చేస్తూ ఉండేవారంటే ఏదో ఒకటి చిహ్నం, ఏదో ఒకటి ఒక రాళ్ళు పెట్టడమో లేకపోతే ఇంకేదైనా పెట్టడమో పెడుతూ ఉండేవారన్నమాట. సో అలాగా అబ్రహాము కూడా ఏంటంటే ఆయన షెకెంలోని ఆయన బలిపీఠాన్ని కట్టాడట. బలిపీఠం కట్టే
మనము ఈరోజు అబ్రహాము చాలా ప్లేసెస్లో బలిపీఠాలు కట్టారు, కానీ ఒక 3 ప్లేసెస్ని చూద్దాం. ఏంటంటే షెకేము, బేతేలు, అలాగే ఆయన హెబ్రోను. ఈయన షెకేంలోకి వెళ్ళాడు, తర్వాత బేతేలు దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత బేతేలు నుంచి ఆయన కరువు వచ్చిందని చెప్పి ఐగుప్తుకి వెళ్ళాడండి. అబ్రహాము కరువు వచ్చిందని చెప్పి ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు జరిగాయి. ఎలాగానంటే ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అబ్రహాం యొక్క భార్య చాలా అందంగా ఉండడం వల్ల ఆ రాజుగారికి ఎవరో వర్తమానం చెప్పారు, ఇలాగ ఒక ఆవిడ ఇక్కడ ఉన్నది, చాలా అందంగా ఉంది అంటే తీసుకొచ్చేయండి అని రాజుగారు చెప్పడం, వెంటనే ఆమెని ఆ యొక్క ప్యాలెస్కి తీసుకొని వెళ్ళిపోవడం. ఆ తర్వాత దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో ఈమెను ఏమీ నువ్వు చేయకు, ఈమె అబ్రహాం యొక్క భార్య అని చెప్పడం, తిరిగి ఆయన ఆమెని తీసుకొచ్చేసి ఇచ్చేయడం. అయితే ఈ ఐగుప్తులోని అబ్రహాం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని అంటే కరువు ఉందనే అబ్రహాం అక్కడికి వెళ్ళాడు. అయితే ఆ కరువు ఆ టైంలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉండిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన బేతేల్ అనే ప్లేస్కి వచ్చాడు. అక్కడ ఆయన బలిపీఠాన్ని కట్టాడు. ఆ తర్వాత ఆయన హెబ్రోన్ అనే ప్లేస్కి వచ్చి అక్కడ ఇంకా స్థిరపడిపోయాడు అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్దామా. ఆయన ఎన్నో ప్లేస్లో బలిపీఠం కట్టాడు, కానీ షెకేము, బేతేలు, హెబ్రోను ఈ 3 ప్లేసుల గురించి మనం మాట్లాడుకుందాం. ఇందాక మనము వాక్యం చూసాం కదా. ఈ వాక్యం చూసినప్పుడు ఇక్కడ ఏమని మనం చూసాము అని అంటే గనక, యెహోవా అబ్రహాంకు ప్రత్యక్షమై నీ సంతానముకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠాన్ని, దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో అక్కడ అబ్రహాం ఏం చేశాడట, దేవుడికి ఆయన బలిపీఠాన్ని కట్టాడట అని ఇక్కడ రాయబడి ఉంది. ఆ తర్వాత అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికు మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామంన ప్రార్థన చేశాను. ఒక దగ్గర షెకేంలో బలిపీఠం కట్టేటప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడని గుర్తుగా అక్కడ ఒక బలిపీఠం కడితే, ఇక్కడ ఆయన ఎక్కడ బేతేల్లో బలిపీఠం కట్టి ఇక్కడేమని ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే గనక యెహోవా నామంన ఆయన అక్కడ ఏం చేశాడట, ప్రార్థన చేశాడు. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం బలిపీఠము అనే ప్లేస్ ఎలాంటి ప్లేస్ అంటే వర్షిప్ ప్లేస్. ఎలాంటి ప్లేస్ అండి? ఆరాధించే ప్లేస్. ఇంకేంటి, వాగ్దానాలు పొందుకొనే ప్లేస్. ఇంకోటి ఏంటి, దేవుడు మనకి ఒక నూతనమైన విషయాన్ని తెలియజేసే ప్లేస్. అంతేకాదు ఇంకా ఏమని చెప్పుకున్నామండి, మనము దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకునే ప్లేస్. ఇక్కడ మొదటిగా షెకేంలో దేవుడు కనిపించాడంట. బేతేలులోని దేవుని నామాన్ని ఆయన ఏం చేశాడట, అక్కడ ప్రార్థన చేశాడట. బలిపీఠం అనగానే మనం అనుకుంటాము కొత్త నిబంధనలో బలిపీఠం ఎక్కడైనా మనకి కనబడుతుందా? పాత నిబంధనలో బలిపీఠం ఉంది, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనము బలిపీఠము 2 ప్లేసెస్లో చూస్తూ ఉంటాం. పాత నిబంధనలో ఇన్నిసార్లు దేవుడు ప్రత్యక్షత కొరకు, దేవుడు ఏమైనా చెప్పాలంటే, దేవుడు ఏదైనా చెయ్యాలి అని అంటే వారు బలి ఇచ్చి లేక బలి ఇవ్వకముందు దేవుడు చేసిన దాన్ని బట్టి బలిపీఠం కట్టి బలి ఇవ్వడం ఇలాగ చేస్తూ ఉండేవారు. అయితే కొత్త నిబంధన గ్రంథంలో కూడా బలిపీఠం గురించి 2 ప్లేసెస్లోని రాయబడి ఉంది. అయితే ఈ 2 ప్లేసెస్ ఏంటి అని అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు చూడండి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణం నర్పింపుము. ఇక్కడ మనం బలిపీఠం చూస్తాం. ఇప్పుడు రోజుల్లో కొత్త నిబంధన రోజుల్లో మనం చూసినట్లయితే లేకపోతే ఈ రోజుల్లో చూసినట్లయితే బలిపీఠము అనగానే మనం ఏ ప్లేస్ని అనుకుంటాం? పుల్పిట్ దగ్గర ఇక్కడ అంటాం. చూడండి, ఎప్పుడైనా సువార్త సభలు జరిగినప్పుడు చెప్పినప్పుడు ఆల్టర్ కాల్ అని అంటారు. అంటే బలిపీఠం దగ్గరికి కొంతమందిని పిలుస్తారు. ఎవరిని అని అంటే ఈ యొక్క సువార్త విని నాకు రక్షణ పొందుకోవాలని ఉంది, నేను దేవుని దగ్గరికి దేవునిలోని నేను మార్పు చెందాలి, నేను బాప్తిసం పొందుకోవాలనుకునేవారు ఎంతమంది అయితే దేవుడు మీతో మాట్లాడారో, మీకు రక్షణ పొందుకోవాలని ఉందో, ఈ సమయంలోనే మీ జీవితాలు దేవుడికి ఇవ్వాలి అని అనుకుంటున్నారో బలిపీఠం దగ్గరికి రండి అని అంటారు. పుల్పిట్ దగ్గరికి
సో ఇక్కడ మత్తయి సువార్తలో ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని ఉంది అని అంటే 5:23లోని 5వ అధ్యాయము 23లో ఉంది. కావున నీవు బలిపీఠం వద్దకి అర్పణ అర్పించుచుండగా, నువ్వు అర్పణ అర్పించడానికి వచ్చేటప్పుడు ఏమనుంది? నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల. ఇప్పుడు చెప్పండి, నాకొక్కరు కూడా విరోధులు, సాతాను పక్కన పెట్టేయండి, మనం చాలా తెలివైన వాళ్ళం కదా. విరోధులు ఉన్నారా అంటే అందరూ ఎత్తేస్తాం. ఎవరు అంటే సాతాను అండి అంటాం. ఇండివిజువల్ విరోధులు చాలామంది ఉంటారు మన అందరికీ కదా. సో ఇప్పుడు నాకు అసలు నిజంగానే ఏ విరోధులు లేరండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ప్రతి ఒక్కరికి కూడా తెలిసి తెలియకుండా కొన్నిసార్లు మనం ఎవరికి ఏం చేయనవసరం లేదండి. మనం ఎవరికైనా విరోధం అవ్వాలంటే ఎవరికి ఏం చేయనవసరం లేదు. మనం ఎదిగితే చాలు చాలామందికి విరోధం అయిపోతాం. బాగా అభివృద్ధి చెందితే చాలు చాలా విరోధులమి అయిపోతాము. మన ఎదుగుదలే ఇతరులకి విరోధాన్ని తీసుకొస్తుంది. సరే, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీకు ఎవరైనా కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము అని చెప్పబడి ఉంది. ఇది చాలా కష్టమైన పని కదండి, చాలా కష్టమైన పని. అంతేకాదు వాక్యంలో ఇలా కూడా ఉంది, భార్యాభర్తలకి ఎప్పుడైనా గొడవ వస్తేనట ఎంతవరకు ఉండకూడదు, అది సూర్యుడు అస్తమించే వరకు దాన్ని ఉండకుండా సమాధాన పడిపోయి. ఎందుకండి నవ్వుతున్నారు? సో దేవుడు చెప్తున్నాడు, బలిపీఠం దగ్గరికి నీ అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు ఒకవేళ నీకు ఎవరి మీదైనా ఏదైనా విరోధం ఉన్నదని నీకు జ్ఞాపకం వస్తే నువ్వు అర్పణ అర్పించక ముందే ఆ అర్పణ అక్కడ విడిచిపెట్టేసి ఫస్ట్ నువ్వు వెళ్ళి వాళ్ళతో ఏం చేయమంటున్నారు? సమాధాన పడడం చాలా కష్టం కదా. మనము తప్పు చేస్తే మాటన పడతామేమో కానీ తప్పు చేసినా కూడా కొన్నిసార్లు మాటలు పడము. అలాంటిది ఏ తప్పు చేయకుండా మనమే వెళ్ళి సమాధాన పడాలంటే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన బలిపీఠం దగ్గరికి నువ్వు అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు ఎవరితో అయినా నీకు విరోధం ఉంటే ముందు వెళ్ళి సమాధానపడు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం బలిపీఠాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుగుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. చాలండి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మళ్ళీ మనం ఏం చూస్తున్నామండి? బలిపీఠాన్ని చూస్తున్నాం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకే అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడేను అని ఇక్కడ రాయబడింది. పాత నిబంధన గ్రంథంలో చూస్తే చాలా ప్లేసెస్లో బలిపీఠం 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 అని మనం చూస్తున్నాము. కొత్త నిబంధన వచ్చేటప్పటికి మనకి 2 ప్లేసెస్లోని మనకి బలిపీఠాన్ని గురించి మాట్లాడబడి ఉంది. ఒకటి మత్తయి సువార్తలోనే, ఇంకోటి ప్రకటన గ్రంథంలో. అయితే పాత నిబంధన గ్రంథంలోని బలిపీఠం దగ్గర వారు దేవుని ఆరాధించేవారు, దేవునితోని ఏదైనా విచారణ చేయడానికి వెళ్ళేవారు, దేవుడు చేసిన పనులు బట్టి గుర్తించుకొని కృతజ్ఞతలు చెల్లించడానికి వెళ్ళేవారు, పాప క్షమాపణ కొరకు వారు బలిపీఠం దగ్గరికి వెళ్ళారు. అయితే కొత్త నిబంధన గ్రంథం వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆ బలిపీఠము ఈరోజు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ రోజుల్లో మనము ఆ బలిపీఠాన్ని మనం ఎలాగా మనం తీసుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం చూద్దామండి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈరోజు దేవుని సన్నిధానానికి ఎందుకు వచ్చాము? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం కదా. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని స్తుతి ఆరాధన. అందరూ చప్పట్లు కొట్టి పాడగలమండి? ఆరాధించడానికైనా వచ్చాయి ఇక్కడికి. హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దామండి. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన సెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన సెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధించడానికి వచ్చామండి దేవుని సన్నిధానానికి. హృదయపూర్వకంగా ఎంతమంది ఆరాధించడానికి వచ్చామండి? మనందరికీ కూడా చాలాసార్లు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు, నేను కొన్ని రోజుల క్రితం హోలీ కమ్యూనియన్లో చెప్పాను ఏమనంటే, మనకి మన దేశస్తులకి చాలా సిగ్గు ఎక్కువ అని. యాక్చువల్గా దేవుని సన్నిధానంలో ప్రార్థించడానికి, మోకరించడానికి, పాట పాడడానికి, గట్టిగా ప్రార్థన చేయడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటాం. కానీ ఇంట్లో మాత్రం భర్త దగ్గర గొడవాడడానికి వాయిస్ రాదు కదా, అసలు వాయిస్ రాదు కదా. రేషన్కి వెళ్ళినప్పుడు లైన్ పెద్దగా ఉండి ఎవరైనా మధ్యలో సడన్గా దూరితే వాయిస్ రాదు కదా అసలు కదా. నీళ్ళు పట్టుకోవడానికి బిందులతోని కుళాయి దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు సడన్గా ఎవరో ఒకరు వచ్చి మధ్యలో దూరిపోతుంటారు. వాయిస్ రాదు కదా, మనకి రాదు కదా. ఎక్కువ వస్తుందా? దేవుని సన్నిధానంలో గౌరవంగా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని ఉంది, కానీ గట్టిగా దేవుని ఆరాధించకూడదని, ప్రార్థించకూడదని, చప్పట్లు కొట్టకూడదని, మోకరించకూడదని, చేతులు ఎత్తకూడదని ఏమీ లేదు. కానీ ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ ఉండం, ఎక్కడ నోరు తెరవాలో అక్కడ మాత్రము మనందరికీ తెలిసిందే కదా. దేవుని సన్నిధానంలో ఆ సంపూర్ణ సంతోషం అనుభవించాలంటే మన మైండ్లో చాలా ఉంటాయి. ఏ మనిషికి మైండ్లో ఏమీ ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ అవసరత ఉండదు, ఏ వ్యాధి ఉండదు, ఏ గొడవ ఉండదు, ఏ బాధ ఉండదు, ఏది ఉండదు అని లేదు. కానీ అవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు సంపూర్ణంగా దేవుని సన్నిధానంలో ఉండే ఆనందాన్ని అనుభవించే వారిగా మనము, హల్లెలూయా హల్లెలూయా, అవునా కాదా అండి? గుర్తుంచుకోండి, దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు చప్పట్లు కొట్టిన, పాట పాడిన హృదయపూర్వకంగా పాడాలి, హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టాలి. ఏది చేసినా దేవుడు చూస్తున్నాడని చేయాలి, మనుషులు చూస్తున్నారని కాదు. చాలాసార్లు చాలామంది మనుషుల కోసం చేస్తారండి, కానీ మనుషుల కోసం కాదు. కొన్నిసార్లు మనుషుల కోసము చేసేవాళ్ళు ఉన్నారు, కొన్నిసార్లు మనుషుల కోసమే చేయలేని వారు కూడా ఉన్నారు. అందరికీ అర్థమవుతుందని? మనుషుల కోసమే చేసేవారు ఉన్నారు, మనుషుల కోసమే చేయలేని వారు కూడా ఉన్నారు. మీకు తెలుసా, దేవుడు నాకు ఒక మంచి గొప్ప అవకాశం ఇచ్చారు. ఏంటి అని అంటే, కొంచెం నైజీరియాలో ఉన్న వారితోని కొంత సమయాన్ని గడపడానికి, అంటే వారిని చూడడానికి, వారి యొక్క చర్చెస్లోకి వెళ్ళడానికి, వారి చర్చ్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి, అమెరికాలోని ఇంకా నైజీరియా దేశంలోని వారి దగ్గరికి వెళ్ళి వారు చేసే పనులని చూడడానికి కొంచెం దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. మీకు తెలుసా, చాలా భక్తిగా ఉంటారు,
చాలా భక్తిగా ఉంటారు నైజీరియన్స్. కానీ మీకు తెలుసా, నైజీరియా దేశంలోని ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టినప్పటి నుంచి లంచం ప్రారంభమైపోద్ది తెలుసా. ఈజీగా అలాగ సెక్యూరిటీ చెక్లో అయిపోయి వెళ్ళిపోతుంటే అక్కడక్కడ సెక్యూరిటీ యూనిఫామ్లో ఉన్న వాళ్ళు అక్కడి నుంచే క్రిస్మస్ వస్తుంది ఏమి ఎవరా, క్రిస్మస్ వస్తుంది ఏమి ఎవరా. నేను ఆశ్చర్యపోయాను. అసలు ఎయిర్పోర్ట్ అంటే ఎంత సెక్యూరిటీ ప్లేస్ కదా. ఏదైనా మాట్లాడాలన్నా ఏదన్నా చేయాలన్నా సీసీ కెమెరాస్ ఉంటాయి, ఇది ఉంటుందా ఎయిర్పోర్ట్లోనే. అక్కడి నుంచి మొదలు చాలా ప్లేసెస్లో అందరూ కూడా ఏదైనా ఇస్తారు. అంతేకాదు క్రైమ్ రేట్లో కూడా ఈ దేశస్తులే ఎక్కువ ఉన్నట్లుగా అభిప్రాయం మనకి, రైటా రాంగా కానీ సర్వేలోని. కానీ ఈ దేశస్తులే చాలా భక్తి. ఎంత భక్తో తెలుసా. ఇప్పుడు ఎవరినైనా ఇక్కడ పురుషులను వదిలేయండి, స్త్రీల్ని సాష్టాంగ నమస్కారం చేయండి అని అంటే ఎంతమంది చేయగలం కదా. 1-2 చేతులు ఎత్తారు తెలుసా. దేవుని సన్నిధానంలో ప్రార్థన చెయ్యండి అని అంటే పక్కలు ఏమనుకుంటున్నారు, ఇటు ఏమనుకుంటున్నారు అస్సలు ఆలోచించరు. కళ్ళు మూసుకొని మీరు చూడండి. నేను ఎప్పుడు అనుకుంటాను అవి ఎప్పుడైనా చిన్న క్లిప్పింగ్స్ తీసి పెట్టాలి అనేసి. ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళకేమి నువ్వు ఇక్కడే ఉండి ప్రార్థన చేయాలని లేదు, ఇలా తిరుగుతూ ప్రార్థన చేస్తారు, గోడ పక్కెళ్ళిపోయి ప్రార్థన చేస్తారు, మోకాలు వేసి ప్రార్థన చేస్తారు, ఆల్టర్ ముందుని అంటే బలిపీఠం అంటాం కదా ఈ ప్లేస్ని. సో దీని ముందుని సాష్టాంగ నమస్కారం, పురుషుల స్త్రీల అందరూ వారు ఎవరికి ఎలాగా దేవుని ఆరాధించాలంటే, ఎలా ప్రార్థన చేయాలంటే అలాగ వారు ప్రార్థన చేస్తారు. మనకి చెయ్యాలని ఉన్న నేను ఇందాక చెప్పాను కదా, కొంతమంది మనుషులు చూడాలని చేస్తే కొంతమంది మనుషులు చూస్తున్నారు కాబట్టి చెయ్యాలనిపించినా కూడా మనం ఏం చేస్తాం, చెయ్యం. నేను ఇలా చేస్తే అందరూ ఇలాగున్నప్పుడు ఈవిడ మాత్రం చూడండి చేతులు పైకి పెట్టేసి ఎలాగ ఆరాధించేస్తుందో, ఈవిడే భక్తి పర్రాలు అంటారు. కొంతమంది చాలా లూజ్ టాక్ ఉంటుంది. వాళ్ళకి దేవునికి ఏం సంబంధం ఉందో తెలియదు కానీ మాటలు మాత్రం చాలా ఇదిగా చెప్పేస్తూ ఉంటారు. ఏమనంటే చూడండి ఎలాగ చేతులెత్తి ప్రార్థన చేసేస్తుందో, చూడండి ఎలా మోకాలేసి ప్రార్థన చేసేస్తుందో, చూడండి ఎలాగ ఇంకా సాష్టాంగపడి ప్రార్థన చేయలేదు. కానీ ఒకవేళ సాష్టాంగపడి ప్రార్థన చేసినా కానీ దేవుడికి అంగీకారమే, కానీ చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. ఏదో పెద్ద భక్తి పరులా చేసేస్తుంది చూడండి అంటారు. ఎందుకు బైబిల్ పట్టుకొని వారంలో ఎక్కువసార్లు ప్రార్థనకు వస్తూ ఉండండి. ఎక్కడో దగ్గర ఒక కామెంట్ వస్తుంది, అమ్మ చాలా భక్తి పరురాలమ్మ, నువ్వు అంటే చాలా అంటే చాలు, ఉదయం లేస్తే చాలు బైబిల్ పట్టుకొని ఇటు అటు. అవునా లేదా? మనుషులు అంటారండి, మనుషులను పట్టించుకోవాల్సిన అవసరం మనకి లేదు. మన దేవుడు మనం చేస్తున్న ఆరాధన అంగీకరిస్తున్నాడా లేదా అన్నదే మనకి చాలా అవసరం. అయితే ఈ ఆరాధన మనము పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఆ ప్లేస్ దేవుడు ప్రత్యక్షమయ్యే ప్లేస్, దేవుడు వాగ్దానం ఇచ్చే ప్లేస్, దేవుడు ఆయన మన భవిష్యత్తు గురించి మనకి తెలియజేసే ప్లేస్, ఆయన చేసిన కార్యాలని మన జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెప్పే ప్లేస్ అనుకున్నాం. అయితే ఈరోజు కొత్త నిబంధనలోకి ఈ బలిపీఠంని మనం చూసినట్లయితే మనకి ఎలాగ ఈ బలిపీఠము ఉన్నది అని మనం చూసినట్లయితే కనుక, పాత నిబంధనలో బలిపీఠము రాయితో కడితే కొత్త నిబంధనలో బలిపీఠము హృదయంతో కడుతున్నామండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథంలోని మనము బలిపీఠము మన యొక్క హృదయంతోని కడుతున్నాం. సరే, మన యొక్క ఇంట్లోని మనం ప్రార్థన చేసుకునే ప్లేస్ ఉందా? అందరికీ కూడా మన ఇంట్లో ప్రార్థన చేసే ప్లేస్ ఉందా? లేకపోతే ప్రార్థన కోసం ఒక గది కేటాయించుకోండి అని అనగానే వెంటనే క్వశ్చన్ వచ్చేస్తుంది, మా ఇంట్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయనుకుంటున్నారండి? 3 BHKయా లేకపోతే 4 BHKయా అంటారేమో. ఏంటి దేవునితో సంబంధాన్ని మనము కలుపుకోవడానికో పెంచుకోవడానికో దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఎక్కువ బెడ్రూమ్స్ ఉండొచ్చు, ఎక్కువ రూమ్స్ ఉంటే ఒక రూమ్ని ప్రార్థనా గదిగా మనం మార్చుకోవడంలో తప్పేం లేదు. ఒకవేళ లేకపోతే నాకు రూమ్ లేదు కదా అందుకే నేను ప్రార్థనే చేసుకొని అనడానికి లేదు. మన అందరి జీవితంలో కూడా మనం ప్రార్థన చేసుకునే ఒక స్థలం ఉంటుందా లేదా? మేము ప్రార్థన చేసుకోవాలంటే కొంతమంది ఆ ప్లేస్కే వెళ్ళిపోయి ప్రార్థన చేస్తారు. ఎందుకు? దేవునితో సమయాన్ని గడపడానికి, దేవునితో ఏకాంతమైన సమయాన్ని గడపడానికి. మనం చూస్తాం కొన్నిసార్లు కొంతమంది అవిశ్వాసులైన వారు కొంతమంది గృహాల్లో, చాలామంది గృహాల్లో కొంతమంది పూజ గదినో గదిని ఉంటుంది. దేవుని నమ్ముకున్న విశ్వాసులమైన మనకి ఏమైనా అలాంటి గది ఉందా?
అని అడిగాను అనుకోండి, మాకు అన్ని రూములు ఎక్కడవండి అని మీరు అడుగుతారు, నాకు తెలుసు. లేకపోతే మీరు మాకు ఒకటి కట్టించి ఇచ్చేయండి అని కూడా అడిగినా పెద్ద ఆశ్చర్యపోని అవసరం లేదు. సో మనకు అన్ని రూములు ఉంటే మంచిదే, లేకపోయినా కానీ ఏ ప్లేస్ని మనము దేవునికి ప్రార్థించడానికి, ఏ ప్లేస్ని దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి మనము కేటాయించుకుంటున్నామో ఆలోచించాలి. మనందరం దేవుని సన్నిధానానికి వస్తున్నాము, దేవునితో సమయాన్ని గడుపుతున్నాం, చాలా మంచిదే. కానీ వ్యక్తిగతంగా దేవునితో సమయాన్ని గడపాలి. దేవుడు మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఒంటరిగా దేవునితో సమయాన్ని గడిపిన వాళ్ళకి ప్రత్యక్షమైనట్లు ఎక్కువ కనబడుతుందా, లేకపోతే గ్రూప్లో? అలాగని చర్చికి రాకూడదని కాదు, దేవుని వాక్యమే చెప్తుంది సమాజంగా కూడుట మానుకొనక అని. దేవుని సన్నిధానంలో దేవుని సమయాన్ని గడపడం ఇంపార్టెంటే, అలాగే ఇంటి దగ్గర ఏకాంతంగా దేవుని యొక్క సమయాన్ని గడపడం కూడా చాలా ఇంపార్టెంట్. మన పాత రోజుల్లో చూసినట్లయితే కొంతమంది కొండల దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవారు ప్రార్థన చేసుకోవడానికి. విన్నారు ఎప్పుడైనా? మన చర్చిలో కూడా విన్నాం కదా. ఎందుకు ఆ ప్లేసెస్లోకి వెళ్ళిపోతూ ఉండేవారు? ఏకాంతంగా ఉండినప్పుడు దేవునితో నేను మాట్లాడుకోవచ్చు ప్రశాంతంగా, ఏ డిస్టర్బెన్స్ నాకు ఉండదు, ఎవరు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయరు అని కొంతమంది కొండల మీదకి వెళ్ళిపోయి, కొండల దగ్గరికి వెళ్ళిపోయి, లేకపోతే ఏకాంత ప్లేస్, ఎక్కడ వరకు ఏకాంత ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళిపోయి దేవుణ్ణి ప్రార్థించుకోవడం, దేవుణ్ణి ఆరాధించుకునేవారుగా ఉండేవారు. ఈరోజు మనం దేవుని కొరకు ఏ ప్లేస్ని కేటాయించాం? ఎక్కడికి వెళ్ళినా అబ్రహాం ఆయన గుడారానికన్నా ముందు బలిపీఠాన్ని కడుతూ ఉండేవాడట ఆయన. ఈరోజు మనం బలిపీఠం అంటే ఒక రాయితోని మనం బలిపీఠాన్ని కట్టి అక్కడ ఒక బలి పశువుని తీసుకొచ్చి మనం ఏమీ దాన్ని అర్పించవలసిన అవసరం లేదు. కానీ ఆ ఆరాధన చేయడానికి, ఆ సమయాన్ని గడపడానికి ఏ ప్లేస్ని మనం ఎన్నుకున్నామో ఒకసారి మనం ఆలోచించాలి. రెండోదిగా ఈ నూతన నిబంధనలోనే రెండోదిగా మనం చూసినట్లయితే కనుక మనము ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇప్పుడు పాట పాడాం కదా, దేన్ని ఆరాధన అని చెప్పాడు? ఒకసారి పాట లిరిక్స్ పెట్టండి అమ్మా. అబ్రహాము ఇస్సాకును బలిస్తే దాన్ని ఏమన్నారు? ఆ తర్వాత స్టెఫెన్ కొట్టబడినప్పుడు కూడా దాన్ని కూడా ఆరాధననే అన్నారు. ఇంకా తర్వాత మూడో చరణం చూడండి, దానియేలు సింహపు బోన్లో ఉండినప్పుడు ఆరాధన చేశాడు. వీధుల్లో నాట్యమాడిన దావీదు ఆరాధన చేశాడండి. యాక్ట్ ఎలాగా? చెప్పడం చాలా ఈజీ, కానీ పని చేయడం చాలా కష్టం. దేవుని ఆరాధించినప్పుడు నేను ఆరాధిస్తున్నాను అని, లేక ఇక్కడ ఆరాధన చేసే వాళ్ళు ఇక్కడ నిలబడి అమ్మ చేతులు ఎత్తండి, చప్పట్లు కొట్టండి, మోకరించండి, ఇలా చేయండి, అలా చేయండి, నిజంగా హృదయంలో మనకి ఫీల్ అవుతుందా? సింహపు బోన్లో ఉండినప్పుడు దానియేలు అసలు ఆరాధన ఎలా చేయగలుగుతాడు? అమ్మో ఏ సింహోషణం తినేస్తుందో భయం వేస్తుంది కదా. కానీ ఆయన దేవుడు తెలుసు, దేవుని యొక్క శక్తి తెలుసు. అందుకని అటువంటి కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని సన్నిధానికి వచ్చిన తర్వాత దేవుడు నీకు చేతులెత్తి ప్రార్థన చేయమంటే చెయ్యండి, పర్వాలేదు. మనుషులు అంటానే ఉంటారు, కొంతమందికి ఊరికినే కామెంట్ చేయడమే అలవాటు. మంచిని కూడా చెడుగానే చెప్తారు, ఒక సాక్ష్యం చెప్పినా చెడుగానే చెప్తారు, ఒక మాట చెప్పినా చెడుగానే చెప్తారు, అన్నిట్లోని చెడునే తీస్తారు. దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు, లేకపోతే ఇంటి దగ్గర ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేయడమో, లేకపోతే సాష్టాంగపడి చెయ్యాలంటే అమ్మో మనం ఆడవాళ్ళంగా ఇలా చేస్తే ఏమంటారో, అలా చేస్తే ఏమంటారో, ఓకే మనుషులు చూసినా చూడకపోయినా మనం ఏకాంతంగా మన గదిలోని మనం ప్రార్థన చేసుకుంటాం కదా, లేక ఎవరూ లేనప్పుడు మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం కదా. అప్పుడు దేవుడికి మోకరించమంటే, చేతులెత్తమని నీకు దేవుడు ఎలా ప్రేరేపిస్తే సాష్టాంగ పడమంటే, నేను కొన్నిసార్లు నా రూమ్లో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటానండి. అందులో చేయడానికి నాకు సిగ్గు అనిపించి నేను చాలాసార్లు అందరిలో చాలావే నేను చెయ్యను, కానీ నేను సాష్టాంగపడి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందో అని కిందన అలా పడిపోయి, ఎందుకంటే నేను చూశాను ఏదైనా మంచి విషయం ఎవరి దగ్గరైనా చూసినప్పుడు నేర్చుకుంటే తప్పేమి లేదని నా ఉద్దేశం. అంతేనా అండి? ఏదైనా ఒక మంచి విషయం ఎవరి దగ్గరైనా చూసి నేర్చుకుంటే తప్పేం లేదు. అలా నేర్చుకుంటే కూడా కాపీ అని అంటారు, కాపీ అయినా పర్వాలేదు, నువ్వు ఒక మంచి కదా నేర్చుకుంటున్నావు. దేవుడు మనల్ని ఎలాగ ప్రేరేపిస్తే అలాగ దేవుణ్ణి మనం ఆరాధించే వారిగా ఉండాలి. అంతేకాదు మన యొక్క ఆత్మీయ జీవితంలో బలపడాలి అని అంటే కొన్ని ప్రాక్టీసెస్ మనం చేయాలి, కొన్ని అభ్యాసం మనం చేయాలి.
రోజు ఎన్ని గంటలు ప్రార్థన చేసుకోవాలి, ఎంతసేపు వాక్యాన్ని చదవాలి, మనము ఉపవాస ప్రార్థనలు చేసుకోవాలి మనలో మనం బలపరుచుకోవడానికి. ఇవన్నీ చేయడం ద్వారా దేవునికి మనం బలిపీఠాన్ని కట్టేవారిగా ఉంటాం. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, చాలాసార్లు మనం అందరం ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడేమో అని ఆగి వెయిట్ చేసి ఆయన మాటల కోసం వినేవాళ్ళు చాలా తక్కువ మంది. మీకు తెలుసా అండి దేవుడు నడిపిస్తే ఎంత గొప్పగా ఉంటుందో? తెలుసా దేవుడు నడిపిస్తే ఎంత గొప్పగా ఉంటుందో? చాలా గొప్పగా ఉంటుందండి దేవుడు నడిపిస్తే. ఎందుకంటే ఆయన నడిపించేది ఎప్పుడు తప్పుగా నడిపించడు. అవునా కదా? దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుడు నడిపిస్తే ఎప్పుడు దేవుడు తప్పుగా నడిపించడు. దేవుడు ఎప్పుడు కూడా రైట్ వేలో తీసుకువెళ్తాడు. ఆయన రాంగ్ వేలో తీసుకెళ్ళే దేవుడు కాదు. ఆయనతో మనం సమయం గడుపుతున్న కొద్దీ ప్రతి విషయంలో, చిన్న విషయమే కావచ్చు పెద్ద విషయంలో, కానీ ఆయన గైడెన్స్ ఎంత క్లియర్గా మనకు ఉంటుందో. దేవునితో సమయాన్ని గడిపేవారిగా ఉండాలి, దేవునికి సన్నిహితంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి కానీ గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి కానీ దేవుడు మన ద్వారా ఈ యొక్క కార్యాలన్నీ జరిగించడానికి ఆయన ఇష్టపడుతుంటారు. పాత నిబంధన గ్రంథంలోని బలి అనగానే చాలామంది గొర్రెలు, మేకలు, పావురాలు ఇవన్నీ తీసుకొచ్చి అర్పణగా దేవునికి ఇచ్చేవారు. కానీ కొత్త నిబంధన వచ్చేటప్పటికి దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? విరిగి నలిగిన బళ్ళు అని చెప్పి మన జోసెఫ్ అంకుల్ గారు చెప్తున్నారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి, ఇక్కడ పాత నిబంధనలో పశువులన్నీ తీసుకువెళ్ళి దేవుడికి బలిగా ఇచ్చేవారు, కానీ ఈరోజు ఆ బలి పశువుగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడండి? మనల్ని ఏమని చెప్తున్నాడో తెలుసా? సజీవ యాగంగా. చూడండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు, శరీరం అంటే మనసు, హృదయము, శరీరము. మనసు, హృదయము, శరీరము ఏం చేయాలటండి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు, మన శరీరాల్ని దేవునికి సమర్పించుకోమని చెప్తున్నాడు. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనదే. సజీవ యాగముగా, సజీవ యాగముగా మనం ఏం చేయాలట అండి? మనం దేవునికి సమర్పించుకోవాలంట సజీవ యాగముగా. చాలాసార్లు దేవునికి ఏదైనా చేయాలనుకున్నప్పుడు అన్నీ అయిపోతే చేద్దామండి అని అనుకుంటాం చాలామంది. అంతే ఏంటి, దేవుని సేవలో వాడబడాలంటే నా ఉద్యోగ టైం ఉంటుంది, అప్పుడు అయిపోయిన తర్వాత అప్పుడు నేను వాడబడతానులేండి, లేకపోతే నాకు ఈ పని ఉంది, నాకు ఈ బాధ్యతలు ఉన్నాయి, ఈ బాధ్యతలు అయిపోయిన తర్వాత నేను వాడబడతానులే అని అనుకుంటాం. చాలాసార్లు అలా అనుకుంటాం, కానీ ఆ సమయం వచ్చేటప్పటికి మనం ఆ పనులు చేయలేకపోతూ ఉంటాం. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతుకుతున్న బ్రతుకుతోనే మన సమయాన్ని మనం దేవునికి ఇచ్చి దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. దేవుడు అంటున్నాడు సజీవ యాగముగా. ఆ పైనుంచి చూస్తే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను, సజీవ యాగముగా మన శరీరాన్ని మనం దేవునికి ఏం చేయాలట అండి? సమర్పించుకోవాలట. మనకి ఎన్నో ఎక్స్క్యూజెస్ ఉంటుంటాయి, కానీ దేవుడు చెప్తున్నాడు సజీవ యాగంగా మీ యొక్క శరీరాన్ని దేవునికి సమర్పించుకోండి అని చెప్తున్నాడు. హెబ్రీయులు 13వ అధ్యాయము 15-16. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదుము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము
ఆయన ద్వారా దేవునికి మనం ఎల్లప్పుడూ ఏం చేద్దామంట అండి? స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామంను ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము. ఉపకారంను ధర్మంను చేయ మర్చిపోకుడి, అట్టి యాగంలో దేవునికి ఇష్టమైనవి. ఇప్పుడు దేవుడు మనల్ని బలిపశువు ఏమి తీసుకువచ్చి అర్పించమని చెప్పట్లేదు, కానీ మనల్ని సజీవ యాగంగా దేవునికి అర్పించుకోమని చెప్తున్నారు. దేవుడు ఏదైతే మనకి చెప్తున్నారో అవన్నీ చేయమని దేవుడు మనకి చెప్తున్నారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మనం విని మనం ఏం చేయాలంటే దాని ప్రకారంగా నడుచుకోవాలి. దాని ప్రకారంగా నడుచుకోవాలి అని అంటే చాలాసార్లు కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ కష్టమైనా సరే దేవుని నమ్ముకున్నాము మనము అంటే దేవుని మాట వినేవారిగా ఉండాలి. వాక్యంలోని సౌలు దేవుడు చెప్పిన మాట వినకుండా, ఇశ్రాయేల్ మొదటి రాజు దేవుడు చెప్పిన మాట వినకుండా అమాలేకీల్లో అందరినీ సంహరించమని చెప్పినప్పుడు ఆయన సొంత జ్ఞానం ఏమనంటే బలిష్టమైనవి ఏం చేద్దాం, తీసుకొచ్చి మళ్ళీ దేవుడికే అర్పణ ఇస్తాను అంటే ఇది ఎలాగంటే ఒక ట్రిక్ లాగా ఉంటుంది అన్నమాట. దేవుడు అన్ని సంహరించమన్నప్పుడు సంహరించేస్తే బాగుండు, కానీ ఏం చేశాడు? బలిష్టమైనవి అలాగే రాజుని కూడా విడిచిపెట్టేసి సంహరించకుండా మళ్ళీ సమూయేలు వచ్చి అడిగినప్పుడు సౌలు చెప్తున్నాడు ఏమనంటే దేవునికి బలి ఇవ్వడం కోసమే కదా తెచ్చాను అంటున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రత్యక్షత కోసము, దేవుని వాగ్దానం కోసము, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం కోసం ప్రతి ఒక్కరు బలిపీఠం దగ్గరికి వెళ్తే ఈరోజు మనందరము మన బలిపీఠం ఏమై ఉన్నదండి? దేవుని కొరకు ఒక ప్లేస్ ఉందా? మన కొరకు దేవుని ఆరాధించినప్పుడు మనకు ఒక పోస్చర్ ఉందా? ఏ విధంగా ఆరాధిస్తున్నాం? హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నామా? చేతులు ఎత్తాలంటే ఆలోచిస్తాం, మోకాలు వేయాలంటే ఆలోచిస్తాం, సాష్టాంగ పడాలంటే ఆలోచిస్తాం, గట్టిగా మాట్లాడాలంటే ఆలోచిస్తాం. ఇలాగా దేవుని మనం ఆరాధిస్తాం కాదు కదండి. దేవుని ఆరాధించేటప్పుడు మనము మన దేవుడు తప్పితే మనం ఎవరి గురించి కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అందరిలోనే నేను ఇలా చేస్తే వీళ్ళు ఇలాగంటారేమో వాళ్ళు అలా అంటారేమో అని మనం అనుకున్నా కానీ మనం నిజంగా దేవుని కొరకు నేను చేస్తున్నాను అని భావించుకొని మనము ఏ పనన్నా మనము చెయ్యాలి. అంతేకాదు మన జీవితంలో మనము కొన్ని ప్రాక్టీసెస్ కలిగి ఉండాలి. ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి. ఇలాగ మనం దేవునితో సన్నిహితంగా ఉండగలమని. ఎప్పుడైతే మనం దేవునితో సన్నిహితంగా ఉంటామో చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. అబ్రహాం గురించి మనకి తెలిసి నేను చెప్పాను కదా, పాత నిబంధనలో ఎక్కువ శాతము బలిపీఠాలు కట్టింది అబ్రహాం. దేవుడు కూడా అబ్రహాంతోని ఒక స్నేహితుడిలాగే ఉండేవాడు. అందుకని దేవుడు ఆయన చెయ్యాలనుకునే పనిని చెప్పకుండా వెళ్ళిపోదామని అనుకొని కూడా మళ్ళీ ఏం చేశాడు? ఆయన నేను చెప్పకుండా ఎలాగుంటాను అని అబ్రహాంకి చెప్పాడు. ఇంత క్లోజ్నెస్ దేవునితో ఎలాగొచ్చింది అబ్రహాంకి? దేవునితో సమయాన్ని గడపడం ద్వారా వచ్చింది. ఈరోజు ప్రశ్న, మనందరికీ దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఉందా? అందరికీ దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఉందా? దేవునితో మాట్లాడుతూ ఉంటామా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడా? ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి గైడెన్స్ ఇస్తున్నారా? చెప్తున్నారా ఇలా చెయ్యమ్మా అలా చెయ్యమ్మా అని? దేవునితో సంబంధాన్ని మనము పెంచుకుందామండి. దేవునితో ఎక్కువ సంబంధం పెంచుకున్న వారితో దేవుడు మాట్లాడడమే కాదు, ఆయన ఎన్నో విషయాలు వారికి తెలియజేస్తారు. ఈరోజు దేవుడు మనకు అన్ని విషయాలు తెలియజేయాలి అనుకుంటే ఆయన కొరకు మన ఇంట్లో ఏదో ఒక చోటుని మనము ఆయన కొరకు సమర్పించుకోవాలి. ఆ ప్లేస్లోకి వెళ్ళి మనం దేవుని ఆరాధించుకోవాలి, దేవుని ప్రార్థించుకోవాలి, దేవుని వాక్యం చదవాలి, ఆయనకి ఏంటి ఇష్టమో తెలుసుకోవాలి, ఆయనకి ఇష్టమైన విధంగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆరాధన చేస్తున్నానని చూడండి, క్రియలు లేకుండా ఏ పని చేసినా అది వ్యర్థమే. భర్త ఎంతగా వచ్చి భార్య దగ్గరికి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పి వాళ్ళ పోషణ కోసం ఏమీ చూడలేదు అనుకోండి, భార్య ఐ లవ్ యూతోనే సంతోషపడిపోద్దా? సంతోషపడిపోతుందా? భార్య కూడా భర్తని ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పి భర్తకు నచ్చేది ఏది చేయదు, ఒక్క మాట కూడా విందు, భర్త సంతోషపడిపోతారు కదా? మాట్లాడరేవండి, పడతారా? క్రియలు లేని విశ్వాసము వృథమాట. ఈరోజు దేవుడికి ఎటువంటి బలిపీఠాన్ని మనం కడుతున్నాం ఒకసారి ఆలోచిద్దాం. అందరూ లేచి నిలబడదామండి. అబ్రహాం ఆరాధన చేస్తున్నాను అన్నాడు. ఎలాగో తెలుసా? తన కుమారుని ఇచ్చి.
స్టెఫెను నేను ఆరాధన చేస్తున్నాను అన్నాడు. ఎలాగో తెలుసా? దేవుని కొరకు రాళ్ళతో కొట్టబడి. దానియేలు సింహపు బోన్లో ఉండినప్పుడు సింహాలు నన్ను ఏం చేస్తాయేమో అని భయపడాలి, కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని ఆరాధిస్తున్నాడు. మనం చూస్తామండి, పౌలు శీలలు చెరసాల్లో వేయబడితే దేవా చెరసాల్లో ఎందుకు వేయించావు అని అడగట్లేదు, దేవుని స్తుతిస్తున్నారట. కష్టకాలంలో సైతము వారికి తెలుసు దాని యొక్క ఎటువంటి ప్రతిఫలాన్ని వారు పొందుతున్నారు అన్నది వారికి తెలుసు, వారు ఆరాధిస్తారు. ఈరోజు మన ఆరాధన ఎలాగుంది? ఉట్టి మాటల ఆరాధనలాగా ఉందా? మాట చెప్తున్నాం ఆరాధన ఆరాధన అని, కానీ హృదయపూర్వకంగా నిజంగా ఆరాధించేవారుగా ఉన్నామా దేవుణ్ణి? ఆనాడు దేవుని ఆరాధించడానికి దేవుని దగ్గరికి బలి తీసుకెళ్ళేవారట. ఈరోజు ఏం తీసుకొచ్చాం దేవుని దగ్గరికి? మనం ఎటువంటి ఆరాధన చేస్తున్నాం దేవునికి? హృదయపూర్వకమైన ఆరాధన చేస్తున్నామా? ఒక్కసారి మనం అందరూ ఆలోచిద్దామండి. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరమున ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఒకసారి నా మాటలు వినండి. మీలో చాలామందికి మోకరించి ఆరాధించాలనిపిస్తుంది కదా కదా అవునా కదా? చేతులెత్తి ఆరాధించాలనిపిస్తుంది కదా? ఇలా ఎవరైనా కామెంట్ చేస్తారేమని ఆలోచిస్తున్నారా? కామెంటే చేస్తారండి, అంతకు మించి ఏమీ చేయలేరు. అవునా కదా? కామెంటే చేస్తారు. ఒకసారి 2 సార్లు అంటారని మానేస్తారని అంకుల్ చెప్తున్నారు. కామెంటే చేస్తారు, అంతకు మించి ఏమీ చేయలేరు. ఒక ఎంట్రుకు కూడా పీకలేరు మంది. ఎందుకనంటే మన ఎంట్రుకలు ఏంటంటే లెక్కింపబడి ఉన్నాయట. అవునా కదా? రైట్ రాంగ్? మన ఎంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి. దేవుని ఆజ్ఞ లేనిది ఎవ్వరూ మనల్ని ఏమీ కూడా చేయలేరు. దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎలా ప్రేరేపిస్తే? చేతులు ఎత్తమంటున్నారా? ప్రేరేపిస్తున్నారా? ఎత్తండి, పర్వాలేదు. ఎవరు ఏమనుకుంటే మనకెందుకు? నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడే మనకు కావాలి. అవునా కదా? మళ్ళీ పాడుతూ ఉండగా మీకు దేవుడు ఏ పోస్టర్లో ఆరాధించమని ప్రేరేపిస్తే భయపడవద్దు, జడియొద్దు. దేవుడు చూడాలి మనల్ని, దేవుడు మాత్రమే చూడాలి మనల్ని. ఆయన ద్వారం తెరిస్తే మూయగలిగేవారు ఎవరూ లేరు, ఆయన మూస్తే తెరవగలిగేవారు ఎవ్వరూ లేరు. ఈ కామెంట్స్ చేస్తుంటారే, వాళ్ళకి ఏం పని పాట ఉండదు. అందుకని ప్రతీదీ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అలాంటి పట్టించుకునే అవసరం లేదు. పట్టించుకునే వాళ్ళ జీవితంలో పైకి ఎదగరు. పట్టించుకునే వాళ్ళ జీవితంలో పైకి ఎదగలేరు. పైకి ఎదిగేటప్పుడు చాలా రాళ్ళు వస్తూ ఉంటాయి. ఆ రాళ్ళన్నీ పక్కన పెట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ పాట పాడుతుండగా మళ్ళీ దేవుడు ఎవరికి ఎలా ప్రేరేపిస్తే హృదయపూర్వకంగా ఆరాధిద్దామని. ఈరోజు ఎటువంటి ఆరాధన దేవుని సన్నిధానంలో మనం చేస్తాం ఒకసారి మనం ఆలోచించుకో. దేవుడు మనకి ఎలా ప్రేరేపిస్తే అలాగా. ఎవరిని పట్టించుకోవద్దు, నా దేవుని మాత్రమే పట్టించుకోండి. దేవుని పట్టించుకొని దేవుడు మనకి ఎలా ప్రేరేపిస్తే అలాగా ఆరాధిద్దాం. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన
హృదయపూర్వకంగా పాడదాం. ఏ విధంగా దేవుడు ప్రేరేపిస్తే ఆ విధమైన పోస్చర్స్ తో మనం దేవుడిని పాడదామండి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని స్తుతి ఆరాధన. అయ్యా నీ సన్నిధానానికి నేను ఆరాధించడానికి వచ్చానయ్యా. అయ్యా నా ఆరాధన అంగీకరించు ప్రభువా. నాయనా గొప్ప దేవుడవయ్యా, ఆనాడు నువ్వు ప్రత్యక్షమై నాయనా ప్రభా ఇదిగో నాయనా ప్రభా అబ్రహాంని ఆశీర్వదించావు తండ్రి. ఆ విధంగా ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నన్ను ఆశీర్వదించండి అయ్యా. అయ్యా మీరు చేసిన మేలులన్నిటి బట్టి మీకు వందనాలు తండ్రి. నాయనా ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులు చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులు చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. అందరూ పాడతాం హృదయపూర్వకంగా. దేవా ఇదిగో నేను ఆరాధించడానికి నేను వచ్చానయ్యా. అయ్యా నా రెండు చేతులు పైకెత్తి నేను హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నానయ్యా. అయ్యా నీలాంటి దేవుడు లేనే లేడయ్యా. నాయనా ప్రభువా గొప్ప దేవుడవు తండ్రి, సర్వశక్తిమంతుడైన నా దేవానికి వందనాలు తండ్రి. నాయనా అయ్యా ఈ రోజు నీ సన్నిధానానికి నేను ఆరాధించడానికి వచ్చానయ్యా. నా ఆరాధన నీవు అంగీకరించు ప్రభువా. ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చి ఆరాధన అన్నాడు. స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఇది ఆరాధన అన్నాడు. దానియేలు సింహపు బోన్లో ఉండి దేవుని స్తుతించినప్పుడు ఆరాధన అన్నాడు. ఈరోజు మీ నా ఆరాధన ఏమై ఉన్నది? కేవలం మాటలతో ఆరాధిస్తున్నామా? హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నామా? దేవుని దగ్గరికి ఇవ్వడానికి ఏమి ఉంది?
సజీవ యాగంగా దేవుని సన్నిధానంలో మనల్ని మనం దేవునికి సమర్పించుకోగలుగుతున్నామా? దేవుడు రోజు మాట్లాడుతున్నాడు, నీ ఆరాధన ఏంటి? ఏమి తీసుకొచ్చావు నా దగ్గరికి? నాకు ఏమి ఇవ్వడానికి నీ దగ్గర ఉంది? ఏముంది అని దేవుడు అడుగుతున్నాడు. ఎటువంటి ఆరాధన హృదయంతో దేవుని సన్నిధానానికి వచ్చాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. దేవా, నీ సన్నిధానానికి వచ్చాం ప్రభువా, నేను ఆరాధించడానికి వచ్చాం ప్రభువా. ఆనాడు తండ్రి నాయన ప్రభువా, నాయన మిమ్మల్ని ఆరాధించేవారు ఎంతో మంది ప్రభువా. ఏ ఒక్కరు ఒట్టి చేతులతో రాలేదయ్యా మీ దగ్గరికి. ఈరోజు మేము ఆరాధిస్తున్నామన్నాం, కానీ ఏ హృదయంతో వచ్చాము? మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి వచ్చామా? లేదయ్యా, లేకపోతే మీ దగ్గర నుంచి ఏవో ఎప్పుడు పొందుకోవాలని వచ్చాము. దేవా, మేము మీ కొరకు ఏం చేస్తున్నామని దేవా మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారయ్యా. ఆరాధిస్తున్నాను, ప్రేమిస్తున్నానని చెప్తున్నాం. ఆయన ప్రేమించేవారు ఆయన ఆజ్ఞల్ని గైకుంటారని వాక్యం చెప్తుంది ప్రభా. మేమందరం చెప్పుకున్నాం నేను దేవుని ప్రేమిస్తున్నానని, కానీ మీ ఆజ్ఞల్ని గైకొనుకోలేకపోతున్నామేమో ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. నిజమైన ఆరాధన మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎన్నోసార్లు తండ్రి నాయన మేము చెయ్యాలనుకునేది మనుషుల ద్వారా ఆటంకం పొందుతామేమో అని చేయలేకపోతున్నాము, కానీ ప్రభా మీ సన్నిధానికి వచ్చిన తర్వాత నాయనా ప్రభా మీకు ఇష్టమైనట్లుగా తండ్రి నాయనా ప్రభా మేము మిమ్మల్ని ఆరాధించే వారిగా ఉండడానికి సహాయము దయచేయండి. మా ఆరాధన మీరు అంగీకరించండి ప్రభా. మీ కొరకు నేను ఒక ప్లేస్ని డెడికేట్ చేసుకోవడానికి సహాయము దయచేయండి నాయనా. ఇదిగో తండ్రి నాయనా ప్రభా, ప్రకటన గ్రంథంలో తండ్రి నాయన ప్రజలందరూ పరిశుద్ధులందరూ సాష్టాంగపడి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నారని అక్కడ ఉంది ప్రభా. నాయన మేమైతే ప్రభా ప్రతిదానికి సిగ్గుపడతామయ్యా. మీ గురించి ప్రార్థించాలంటే గట్టిగా సిగ్గుపడతామయ్యా, ప్రకటించాలంటే సిగ్గుపడతామయ్యా, మాట్లాడాలంటే సిగ్గుపడతాం ప్రభా. నాయన మా అందరికీ మీరు తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. నాయన మిమ్మల్ని నాయన మనస్ఫూర్తిగా ఆరాధించే ఆరాధన హృదయం మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన మా జీవితంలో మీతో ఆత్మీయంగా ఇంకా బలపడడానికి కావలసిన సహాయాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందాం. హల్లెలూయా. అందరూ ఒకసారి రెండు చేతులు పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. ఆఫరింగ్స్ టైం అండి. ఎవరి దగ్గర ఎన్వలప్ లేకపోతే మీ చేయి పైకి ఎత్తినట్టయితే ఆషర్స్ మీ దగ్గరికి ఎన్వలప్ తీసుకుని వస్తారు. అలాగే ఆన్లైన్లో వాచ్ చేస్తున్నవారు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్కి మీరు స్కాన్ చేసి పంపించవచ్చు. అలాగే ఫోన్పే, గూగుల్ పే చేయాలన్న నెంబర్ కూడా మీకు అవైలబుల్ ఉంది కాబట్టి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న వారికి కూడా మీరు ఆఫరింగ్ ఇచ్చి ఈ సేవకు మీరు సహాయం చేయొచ్చండి. సిద్ధం చేసినట్టయితే అందరూ లేచి నించున్నట్టయితే మన కానుకల కోసం మనం ప్రార్థన చేసుకుందామండి. అందరూ మన ఆఫరింగ్ మన కుడి చేతులతో పైకెత్తి మనం ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 హల్లెలూయా. యేసయ్యా దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా ఇది మీ సన్నిధిలోకి మేము తీసుకొని వస్తుండగా యేసయ్యా దేవా దీన్ని అంగీకారంగా ఉండే భాగ్యాన్ని మీరు దయచేయండి. యేసయ్యా దేవా దీనికి 100 మేము పొందుకునే భాగ్యం మీరు మాకు దయచేయమని, మీరే సహాయం చేసి నడిపించమని ఈ చిన్న ప్రాణాలు పాల్జన చేసుకొని వేకున్నాం తండ్రి, ఆమేన్. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి
అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మనం ప్రత్యేక కోసం మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. యేసయ్యా దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా ఇచ్చిన బిడ్డలు యేసయ్యా వాళ్ళ జీవితంలో మీరు చేసిన కార్యాలను బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా ఇంకా అద్భుతమైన కార్యాలు వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసే భాగ్యాన్ని మీరు దయచేయండి. యేసయ్యా మేము కూడా మీ కార్యాలను అనుగ్రహించేసే దేవా మేము కూడా మీ సన్నిధిలో ప్రత్యేకంగా ఉండేవారుగా మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించుకొని ఈ చిన్న ప్రాణాలు పాలన చేసుకుని వేకున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. అనౌన్స్మెంట్స్ మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మంగళవారం మనకి మిడ్ వీక్ సర్వీస్ ఉంటుంది సాయంత్రం 7 గంటలకి, కాబట్టి అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఆశపడుతున్నాను. అలాగే మనకి ఫ్రైడే ఉమెన్స్ మీట్ అనేది ఉంది ఉదయం 10:30 గంటలకి, కాబట్టి స్త్రీలైన వాళ్ళందరూ శుక్రవారం ఉదయం 10:30 గంటలకి ఉమెన్స్ మీట్లో పాల్గొనాలని ఆశపడుతున్నాను అండి. అలాగే మనకి యథావిధిగా సండే ఫస్ట్ సర్వీస్ 7 o'clock ఉంటుంది, సెకండ్ సర్వీస్ 10 o'clock ఉంటుంది. కాబట్టి వీటన్నిటిలోని మనం పాల్గొనాలని ఆశపడుతున్నాండి. ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ గారు మనకు నడిపిస్తారు. హల్లెలూయా, గ్లోరీ బి టు గాడ్. సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. వాట్ ఎవర్ ద వే యూ వాంట్ టు వర్షిప్ గాడ్, దేవుణ్ణి ఏ విధంగా ఎలాగా ఆరాధించాలి అంటే అలాగా ఆరాధించడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఫ్రీడమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అసలైన సంతోషం, సమాధానం, స్వతంత్రము దేవుని సన్నిధిలో ఉన్నది. దేవునికి స్తోత్రం చెబుదామా? ద రియల్ ఫ్రీడమ్ ఈజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ దట్ వండర్ఫుల్ వర్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఐ హ్యావ్ ఎ స్పెషల్ అనౌన్స్మెంట్. 21, 22, 23 తారీఖుల్లో మనకి సభలు జరుగుతున్నాయి. 21వ తారీఖు సాయంకాలం ప్రారంభిస్తాం, 22 ఉదయం, 22 సాయంకాలం, 23 ఆదివారం ఉదయం, 23వ తారీఖు సాయంకాలం ఆఖరి సభతో దాన్ని ముగించుకుంటాం. సో టోటల్ 5 సర్వీసెస్. 22వ తారీఖున బాప్తిస్మ కార్యక్రమం ఉంది. ఉదయకాల సమయంలో కూడిక జరిగిన తర్వాత. ఇప్పుడు ఇంత చక్కని వాక్యం మనం విన్నాం కదా, ఉపవాసం ఉండడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సో లెట్స్ ఫాస్ట్ అండ్ కమ్ టు ది ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఆన్ 22nd. 22వ తారీఖుని ఉపవాస కూడిక. సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్, యూ కెన్ స్టార్ట్ ఆన్ 21st. మన ఉపవాసం ప్రారంభించాలంటే 21నే ప్రారంభించవచ్చు, కానీ 22వ తారీఖు సంపూర్ణ ఉపవాసం. పాస్టమ్ గారు వాక్యం చెప్పినప్పుడు ఒక మాట చెప్పారు, ఎక్కడో కొండల్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవారని. మా నాన్నగారు అలాగే ప్రార్థన చేసేవారు. సింహాచలం కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవారు. 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఐ రిమెంబర్ దట్. సో ఒక్క దినము దేవుని సన్నిధానంలో గడపగలమా లేదా? ఎంతమంది గడపడానికి సిద్ధంగా ఉన్నాం? హృదయపూర్వకంగా డ్యూటీ అయితే సెలవు పెట్టేద్దాం, బిజినెస్ అయితే లెట్స్ షట్ డౌన్ అవర్ షట్టర్స్ అండ్ లెట్స్ గివ్ అవర్ సెల్ఫ్ టోటల్ సరెండర్. పరిపూర్ణంగా మనల్ని మనం దేవుని చేతికి అప్పగించుకునే సమయం. దేవుడు మనల్ని దీవించునుగాక. లెట్స్ ఆల్ స్టాండ్ ఆన్ అవర్ ఫీట్ అండ్ లెట్స్ క్లోజ్ విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధానములో నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ వాక్యములో నుండి మాతో సూటిగా మాట్లాడిన మా దేవుడా, మమ్మును మేము మీకు సమర్పించుకునే అవకాశం మరొకసారి మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. లోకము కొరకు కాదు కానీ లోకము నుండి పాపము నుండి ప్రత్యేకింపబడి నీ కొరకు నీ సన్నిధానములో నీ రాజ్య వ్యాప్తి గురించి మమ్మును మేము సమర్పించుకోగలిగిన జీవితాలు మీరు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి ఉన్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరు మాత్రమే మహిమ పొందండి. రాబోతున్న వారాన్ని ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాం. మా ప్రయాణాలలో, పనిబాట్లలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీ సన్నిధి మాకు తోడుగా ఉండునుగాక. మా బిడ్డల స్కూలుకి వెళ్ళి వచ్చుటలో ఇదిగో ప్రభువా, వారి చుట్టూ నీ హస్తము భద్రత కలిగి ఉంచబడునుగాక. ఏ కుటుంబము దగ్గరుండి ఎప్పుడు ఏ వార్త వినినా యేసు నామములో అది శుభవార్తగా ఉండునుగాక. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడియున్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.